అందరికీ నమస్కారం. సాయి విలాస్ సినిమాస్ బ్యానర్‌పై ఆర్. లక్ష్మణరావు గారు, అలాగే ఆర్. శ్రీను గారు నిర్మాతలుగా, లక్ష్మీనారాయణ గారి దర్శకత్వంలో విజయ్ రాజా గారు హీరోగా మన ముందుకొస్తున్నటువంటి సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్‌కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మీడియా ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ వార్మ్ వెల్కమ్. అండ్ శివాజీ రాజా గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ విత్ బ్రాడ్ స్మైల్ అండ్ ప్రౌడ్ స్మైల్. అండ్ అన్నిటికీ మించి మనందరికీ ఎంతో ఇష్టమైన తనికెళ్ళ భరణి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. ఈరోజు ఈ టీమ్‌ని విజయరాజా గారిని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ సినిమాకి సంబంధించి మీరు ఇప్పటికే గమనించి ఉంటే నేను టైటిల్ మాత్రం చెప్పట్లేదనమాట. అంటే ఏం లేదు, టైటిల్‌ని నేను ఉత్తినే సింపుల్‌గా అలా చెప్పేసే కంటే గ్లిమ్స్ ద్వారానే టైటిల్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది, ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుంది అని. సో గ్లిమ్స్ ద్వారానే అసలు టైటిల్ ఏంటి, కథా కమామీషు ఏంటి అనేది మనం ఇవాళ తెలుసుకోబోతూ ఉన్నాము. సో మరి ఆలస్యం చేయకుండా మీరు అందరూ సిద్ధంగా ఉంటే మనం గ్లిమ్స్ లాంచ్‌లోకి వెళ్ళిపోదాము. మనందరికీ ఎన్నో సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో, పాత్రలతో అలరిస్తూ అటు హాస్యమైన, ఇటు ఇంటెన్సిటీ అయిన, భావోద్వేగాలన్నిటినీ కూడా అంత అద్భుతంగా మనం ముందుకి తీసుకొచ్చే ఒక నటుడికి సంబంధించిన ఫ్యామిలీ నుంచి ఆయన రక్తం, ఆయన కొడుకు ఇంకో సినిమాతో వస్తున్నారు అని అంటే ఆ జీన్స్ ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో అంత అద్భుతమైన టాలెంట్‌కి తగ్గ కథ పడితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా మన ముందుకు తీసుకొస్తుంది అని అనుకుంటున్నాము. ఓకే. మనకి ఫ్లోలో ఏది ఆగదనమాట నోట్లో. ఓకే. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీడియా ఫ్రెండ్స్ ఇంకా కెమెరాలు సర్దుతున్నట్టున్నారు. ఓకేనా? మేము స్టార్ట్ చేయొచ్చా గ్లిమ్స్ లాంచ్? ఓకేనా? ఓకే అయితే. సో మా వాళ్ళు ఆల్రెడీ ఎవరి దగ్గర వెళ్ళాలో అక్కడే ఉన్నారు, కెమెరా వాళ్ళు మైక్‌తో. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇవాళ ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్‌ని లాంచ్ చేయవలసిందిగా శ్రీ తనికెళ్ళ భరణి గారిని కోరుతున్నాము. సార్, మీ ద్వారా మేము గ్లిమ్స్ చూడాలనుకుంటున్నాము. జస్ట్ గ్లిమ్స్ లాంచ్ అంటే వచ్చేస్తుంది సార్. యాహ్! అందరికీ నమస్కారం. గ్లిమ్స్ లాంచ్. థ్యాంక్ యూ సార్. సో లైట్స్ ఆఫ్ చేసి మూవీ గ్లిమ్స్‌ని ఆన్ స్క్రీన్ ప్లే చేయండి. కష్టపడేది మేము, మెడల్ రాగానే ఫ్రీగా క్రెడిట్లు కొట్టేది స్పోర్ట్స్ అథారిటీలు, సీఎంలు, పిఎంలు. అందుకేరా ఇండియాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. పాంచత్ నా పేరు రాధాకృష్ణ. నేను ఒక అథ్లెట్ని. నేను చేసుకున్న పాపం ఏంటంటే ఇండియాలో పుట్టడమే.
యెస్. 'గ్లిమ్స్‌లో' అయితే చాలా పవర్ కనిపిచ్చింది. నిజాన్ని నిర్భయంగా వేలెత్తి చూపించి మాట్లాడాలి అంటే చాలా చాలా ధైర్యం కావాలి. సో, ఆ ధైర్యం ఒక్క డైరెక్టర్ గారికి మాత్రమే కాదు, ఈ ఆలోచనల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి టీమ్ మొత్తాంది అని కూడా చెప్పాలి. అండ్ అన్నిటికి మించి ద టైటిల్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ 'జీరో'. 'జీరో' అనే టైటిల్ పెట్టడం కూడా ఒక ధైర్యం అనే చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఇంకొక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వాల్యూ ఆఫ్ జీరో గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది కాబట్టి, సో అసలు ఈ సినిమాకి జీరో అనే టైటిల్ ఎలాంటి జస్టిఫికేషన్ చేస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అథ్లీట్గా ఈ సినిమాలో హీరో విజయ్ రాజా గారు కనిపించబోతున్నారు అని అర్థమవుతుంది. సో ఒక అథ్లీట్కి జీరోకి సంబంధం ఏమిటి? సో జీరో నుంచి మొదలుపెట్టి ఎక్కడికో ఎదిగాడా, జీరోగా మిగిలిపోయాడా, ఎలాంటి విజయాలు సాధించాడు, సాధించలేకపోయాడు అనేటువంటి బోల్డ్ అని అంశాలు మనం ఈరోజు చూసిన గ్లిమ్స్ అనేది నాకు తెలిసి సినిమాలో చాలా చిన్న భాగం మాత్రమే అనిపిస్తుంది. సినిమాలో ఇంకా చాలా విషయాలు, విశేషాలు డిస్కస్ చేయబడుతున్నాయి. చాలా ఎమోషన్స్ కూడా ఈ సినిమా ద్వారా మనకి కన్వే అవుతాయి అనేది కూడా తెలుస్తూ ఉందన్నమాట జీరో సినిమాకి సంబంధించి. ఎందుకంటే విజయ్ రాజా గారు హీరోగా మన ముందుకు వస్తూ ఉన్నారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి అద్భుతమైన యాక్టర్ ఈ సినిమాలో ఒక మంచి రోల్లో కనిపించబోతున్నారు. సంపత్ గారు ఉన్నారు. అఫ్కోర్స్ శివాజీ రాజా గారు డెఫినెట్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. సో ఇంతమంది యాక్టర్స్ ఇంత మంచి పాత్రలో కనిపిస్తున్నారు అంటే డెఫినెట్గా సినిమాలో కథ కూడా అంతే బలంగా ఉంటుంది అని మనం నమ్మొచ్చు. మరి జీరో సినిమా ఒక అథ్లీట్ కథగా మన ముందుకు వస్తోంది. కానీ నేను ఇందాకే తెలుసుకున్న విషయం ఏంటి అంటే ఇది ఎవరి బయోపిక్ కూడా కాదట. సో కంప్లీట్ ఫిక్షనల్గా డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పాలనుకున్నటువంటి పాయింట్స్ని అంత అద్భుతంగా, ఎమోషనల్గా మన ముందుకి రిలేటబుల్గా తీసుకొస్తూ ఉన్నారు అని చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు ఇలాంటి గ్లిమ్స్ చూడడం అనేది అసలు అద్భుతంగా ఉంది. సో వెరీ వెరీ అప్రోప్రియేట్ గ్లిమ్స్ ఫర్ దిస్ ఇండిపెండెన్స్ డే. సో ఆలస్యం చేయకుండా జీరో గురించి మాట్లాడడానికి టీమ్ని వేదికపైకి పిలిస్తే బాగుంటుంది. అండ్ మనందరం చూసినట్టుగా జీరో సినిమా 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది అంటేనే అర్థమవుతోంది ఇది దేశవ్యాప్తంగా అందరికీ కనెక్ట్ అయ్యే అంశం కాబట్టి, యూనివర్సల్గా కూడా అందరికీ కనెక్ట్ అయ్యే అంశం కూడా అని చెప్పొచ్చు. సో అందుకనే పాన్ ఇండియాగా 5 భాషల్లో ఈ సినిమా మన ముందుకు వస్తుంది. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంత అద్భుతమైన పాయింట్తో, కాన్సెప్ట్తో, ఇమోషన్స్తో మా ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న టీమ్కి హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అన్నిటికీ మించి సాయి కార్తిక్ గారి మ్యూజిక్ గురించి ఆయన అసలు ఎలాంటి జానర్ అయితే అలాంటి జానర్లోకి అలా పాదరసంలాగా వెళ్ళిపోతారు. ఆయన మ్యూజిక్లోకి మనల్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఈరోజు వచ్చినటువంటి ఈ గ్లిమ్స్లో కూడా మనకి ఆ పేట్రియాటిక్ ఫీల్ని అంతా చాలా పవర్ఫుల్గా, ఇంటెన్స్గా తీసుకొచ్చారు. సూపర్బ్ సాయి కార్తిక్ గారు ఎప్పటిలాగే అదరగొట్టేశారు. సో మరి ఆలస్యం చేయకుండా టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. నాకు తెలిసి ముందుగా నిర్మాతలకి వేదిక పైకి ఆహ్వానం పలుకుదాము. సో ముందుగా లక్ష్మణ్ రావు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఆర్ లక్ష్మణ్ రావు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సాయి విలాస్ సినిమాస్ బ్యానర్పై మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నటువంటి నిర్మాతకి వెల్కమ్. అలాగే ఆర్ శ్రీను గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీను గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇంత వండర్ఫుల్ స్టోరీ అండ్ కాన్సెప్ట్ని మన ముందుకి తీసుకొస్తూ ప్రేక్షకులందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్న డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. లక్ష్మీనారాయణ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆలస్యం చేయకుండా ఆయన సంగీతంతో, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సాయి కార్తిక్ గారు, ప్లీజ్ వెల్కమ్. సో ఈ చిత్రానికి దాము నర్రావులా గారు డిఓపిగా చేయడం జరిగింది. ఆయన విజువల్స్ మనం చూసాము, ఎంత ఆథెంటిక్గా ఉన్నాయో అండ్ ఎట్ ద సేమ్ టైం ఎంత రిలేటబుల్గా ఉన్నాయో విజువల్స్ కూడా. సో ఎస్, కాకపోతే ఆయన వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారని తెలిసింది. ఎనీవేస్, సో ఇక ఆలస్యం చేయకుండా వేదిక పైకి ఐ థింక్ మన అథ్లీట్ని అలాగే వీలైతే పరిగెత్తుకుంటూ వచ్చేయమని రిక్వెస్ట్ చేస్తూ విజయ్ రాజా గారికి హార్టీ వెల్కమ్. ఒక అథ్లీట్గా కనిపించడం అంటే అది మామూలు విషయం కాదండి. చాలా చాలా డెడికేషన్ ఉండాలి ఆ క్యారెక్టర్ని పండించాలంటే. సో ఒక పెద్ద ఛాలెంజ్ తీసుకుని మన ముందుకు వస్తున్నారు విజయ్ రాజా గారు. హార్టీ వెల్కమ్ టు యూ. సో
సో విజయ్ రాజా గారు ఎంట్రీ ఇవ్వగానే ఆయన్ని వెన్నంటి నడిపించేవారు వస్తేనే బాగుంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా శివాజీ రాజా గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. అసలు అటు ఒక్క మిడిగుడ్ల ఎక్స్ప్రెషన్తో ఒక హాస్యమైనా సరే, భావోద్వేగాలకి గురి చేసేటువంటి ఒక ఇంటెన్స్ ఎమోషన్ అయినా సరే ఆయన నుంచి వచ్చింది అంటే మనకి కలకాలం గుర్తుండిపోవాల్సిందే. రీసెంట్గా రిలీజ్ అయిన మురారి సినిమా ఒక రచ్చ చేసింది సార్. అసలు అందులో మీ క్యారెక్టర్ని ఎన్నిసార్లు చూసినా అంతే అద్భుతంగా ఉంటుంది. సో అటువంటి ఎన్నో మంచి మంచి పాత్రల్ని, ఎన్నో మొమెంట్స్ని, మెమరీస్ని మనకు అందించిన యాక్టర్గా శివాజీ రాజా గారు అందరికీ తెలుసు. ఒక మంచి మనిషిగా మనందరికీ తెలుసు. సో ఈరోజు మరోసారి ఆయన్ని జీరో సినిమా వేదికపై చూడడం చాలా సంతోషంగా ఉంది. వెల్కమ్ సార్. అండ్ మరి ఇక ఆలస్యం చేయకుండా విజయ్ రాజా గారిని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ తనికెళ్ళ భరణి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. మరి ముఖ్యంగా శివాజీ రాజా గారితో వారి అనుబంధం మనందరికీ తెలుసు. ఎన్ని దశాబ్దాలుగా వారిద్దరినీ కలిసి కూడా మనం స్క్రీన్లో చూస్తూ వచ్చాము, మనందరికీ తెలుసు. ఇంత మంచి అనుబంధాన్ని పంచుకున్నటువంటి శ్రీ తనికెళ్ళ భరణి గారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం, వారి చేతుల మీదుగా గ్లిమ్స్ని లాంచ్ చేసుకోవడం నిజంగా మా అదృష్టం. హార్టీ వెల్కమ్ టు యూ సార్. అంటే మీరు ఎప్పుడు నవ్వించే పొజిషన్లో ఉన్నారు కదా ఇప్పుడు. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఐ థింక్ ప్రొడ్యూసర్ గారి మాటలు విందాము. లక్ష్మణ్ రావు గారు. ఎస్, లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ మధ్యలోకి రావాలి మీరు. ఇక్కడ భయం వేస్తుంది సార్ పెద్ద. సో అందరికీ వామ్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ మా వివివిఐపి గెస్ట్గా వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి శ్రీ ఈ మధ్య డాక్టరేట్ పొందిన తనికెళ్ళ బర్ని గారికి హార్ట్లీ వెల్కమ్ మన జీరో సినిమా టీం నుండి. అట్లాగే శివాజీరాజు గారు ఎట్లాగో మనకు బ్యాక్ బోను. సో ఆయన లెజెండరీ మనకి ఎప్పటి నుంచో తెలుసు. సో ఆయనకి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు రావాల్సింది, అన్ఫార్చునేట్లీ షూటింగ్ వల్ల రాలేకపోయారు. అట్లాగే ఆమని గారు కూడా మిస్ చేసుకున్నారు, సంపత్ గారు మిస్ చేసుకున్నారు. సో మనకి అట్లాగే మన హీరో గారు విజయ్ గారు, ఆయన హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు టూ ఎర్లీ టు సే అబౌట్ ద మూవీ, బట్ ఒక ఈ మీరు గ్లిమ్స్ చూస్తే తెలిసి ఉంటుంది ఆయన ఎంత డెడికేషను, ఆయన హార్డ్ వర్క్. ఆ మండు టెండర్లో మేము వేసవిలో చేసాం, ఇది గుంటూరులో. ఆ ఎపిసోడ్ మీరు చూసింది. ఇంకా ఫైనల్ మ్యాచ్ అలాంటివి ఇక్కడ మన గచ్చిబౌలి స్టేడియంలో చేశాము. సో ఆల్మోస్ట్ ఆల్ మా డైరెక్టర్, మా బ్రదర్ శ్రీనివాసు, సో అందరు విత్ మై ఎంటైర్ క్రూ, ఇంకా చాలామంది ఇక్కడ వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సమ్ ఫ్యూ మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్, ఆల్ ద వెల్కమ్ ఫర్ థ్యాంక్ యూ ఫర్ విషింగ్
us to move forward. 100% ఇది మన యాంకర్ చెప్పినట్టుగా మల్టీ లాంగ్వేజ్ పాన్ ఇండియా మూవీ సబ్జెక్ట్. సో దట్స్ వాట్ వీ మూవ్ ఇన్ టు ద అక్రాస్ ఇండియా లెవెల్. సో డెఫినెట్లీ అందరికీ ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే డెఫినెట్లీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అందరూ ఏదో ఒక స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటాం మనము. సో జీవితంలో స్పోర్ట్స్ ఆడినవంటే ఎవరు ఉంటారు నాకు తెలిసి. సో డెఫినెట్లీ దిస్ అ బిగ్ అచీవ్మెంట్ ఇన్ మై starting career. This is my second movie. So in the going forward, there are many movies in the coming up, but I don't want to call out now. But అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ మన పెద్దవాళ్ళకి మైక్. ష్యూర్ థ్యాంక్ యూ సో అండి, మచ్. థ్యాంక్ యూ. మీరు అన్నట్టు నిజంగానే ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఏదో ఒక స్పోర్ట్ ఆడుతూనే ఉంటారు, కానీ ఆ స్పోర్ట్ని కెరియర్గా ఎంతమంది తీసుకుంటారు అనేదే ఇక్కడ క్వశ్చన్ అని చెప్పాలి. రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆ క్వశ్చన్ ఇంకా అందరిలోనూ మొదలైంది. అందరూ ఈ నెక్స్ట్ జనరేషన్ అయినా సరే స్పోర్ట్స్లో సీరియస్గా ముందుకు పంపించాలి అని చాలా ఇదిగా వెయిట్ చేస్తున్నారు. సో ఈ తరుణంలో ఇలాంటి సినిమాలు వచ్చి ఇంకా మోటివేట్ చేయడం, ఆలోచింపజేయడం అనేది చాలా మంచి పరిణామంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు శ్రీను గారు ఒకసారి మీ నుంచి కూడా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. మా యొక్క విన్నపం మన్నించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మరియు మీడియా మిత్రులందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఇక్కడ చూస్తున్న లైవ్లో అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా అందరికీ నమస్కారం అండి. మూవీ వచ్చేసి సాయి విల్లా క్రియేషన్ పైన సెకండ్ ప్రొడక్షన్ నంబర్ 2 రాగుల గౌరమ్మ ప్రజెంట్స్ మా మదర్ గారి పేరు. సో ప్రొడక్షన్ నంబర్ 2 చేస్తున్నామండి. మూవీ వచ్చేసి ఇప్పుడు చూసారు కదా, 0. దాంట్లో మా హీరో గారు విజయ్ రాజా. ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. సార్ గారు పాపం అప్పుడు రన్నింగ్లో చేసేటప్పుడు అంటే ఎంత వింటర్ అంటే ఎండ ఎంత ఉందంటే అది చెప్పలేము. రన్నింగ్ చేసినప్పుడు కాళ్ళకి బొబ్బల్స్ వచ్చాయి పాపం. నేను వెళ్ళి చూశాను, సార్ ఎట్లా సార్ అంటే పర్లేదు చేస్తాను నేను అన్నాడు. అంత కసి ఉన్న హీరో అతను. జనరల్గా నాకు నా లైవ్లో చూశానంటే సార్ని నేను చాలా సపోర్టివ్గా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీ ఉంటాడు. ఇంతవరకు ఏమి కోపం కూడా లేకుండా అంత ఫ్రెండ్లీ. సో ఈ మూవీ కూడా అంత స్పోర్ట్స్ సంబంధించింది కాబట్టి ఇండిపెండెన్స్ సందర్భంగా ఈ యొక్క మూవీని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో దీంట్లో మీరు అనుకున్న విధంగా అన్నీ ఉన్నాయి. లవ్ ఎఫెక్షన్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, స్పోర్ట్స్ సంబంధించింది ముఖ్యంగా. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు క్రికెట్ అనేది చాలా ఉండేది. సార్ ద్వారా మేము కూడా దాన్ని చూసాము. చాలా బాగుంటుంది. అందరికీ మీకు నచ్చిన విధంగా అన్ని హంగులలో దీనిలో ప్రదర్శించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ దీన్ని చూసి చాలా ఆనందిస్తారని సంతోషిస్తున్నాము. మీ యొక్క ధన్యవాదాలండి. అందరూ మీ ఆశీస్సులు కావాలి. మీడియా మిత్రులు మరియు ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ గారు డైరెక్టర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. సో ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, వేదికపై ఉన్న పెద్దలు, సార్ గురువు గారు అందరూ నాకు అంటే గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఇద్దరు కూడా. సార్తో వర్క్ చేశాను, ఇప్పుడు సార్తో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. సో అందరికీ వామ్ వెల్కమ్ అండి. ఒక కంప్లీట్ ఇప్పుడు మీరు గ్లిమ్స్ చూస్తుంటారు, ఇది కంప్లీట్ ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. ఇట్స్ నాట్ ఏ ఒకటి బయోపిక్ కాదు, అంటే ఒక ఫిక్షనల్గా తీసుకొని ఒక స్టోరీ మన స్పోర్ట్స్లో ఉండే చిన్న చిన్న పొరపాట్లు ఏంటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, దాన్ని బేస్ చేసుకొని ఒక హ్యూమరస్గా అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, డ్రామా అన్నీ ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో తీస్తున్న ఒక సినిమా ఇది. అండ్ మనకు ఈ 0 అనే దానికి స్పోర్ట్స్ మనం చిన్నప్పుడు పుట్టిన తర్వాత నడక స్టార్ట్ అయిన తర్వాత తెలియకుండానే పరిగెడతాం. ఆ పరుగు ఒక ప్యాషన్ అవుతే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. ఆ ప్యాషన్ని ఎంత సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాడు హీరో, ఆ తర్వాత వచ్చిన స్ట్రగుల్స్ ఏంటి, దాంట్లో ఉండే అబ్స్ట్రక్ట్స్ని ఎలా ఫేస్ చేశాడు అనే దాని మీద బేస్ చేసుకుని తీస్తున్న సినిమా ఇది. అండ్ ఓవరాల్గా ఇండియా లెవెల్ మీరు చూస్తున్న 5 లాంగ్వేజ్లో త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. త్వరలో మీరు సినిమా కూడా చూస్తారు. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ ఆర్ లక్ష్మణ్ రావు అండ్ ఆర్ శ్రీను గారు, వీళ్ళు ప్రొడ్యూసర్స్ కంటే ఇట్స్ మై ఫ్యామిలీ, మై బ్రదర్స్. అండ్ నాకు అంతకు మించి విజయ్ రాజా హీరో, మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం, పరిగెట్టేటప్పుడు మాత్రమే ఏడుపు కనిపిస్తూ ఉంటుంది. ఇది సినిమా. సో ఇలాంటి ఒక ఎమోషన్ అంత కష్టపడి మేలో షూట్ చేశాము గుంటూరులో. సింథటిక్ ట్రాక్ మీద షూ లేకుండా పరిగెత్తడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్. అలాంటి దాన్ని కూడా ఫేస్ చేసి
షూ లేకుండా పరిగెత్తి మాకు కావాల్సిన ఎమోషన్ని ఫేస్ మీద పలికించి తీసుకొచ్చిన విజయరాజా గారికి స్పెషల్ థ్యాంక్స్. విజయ్ అండ్ ఇందులో పనిచేస్తున్న సార్ క్రూ మొత్తం రాజేంద్ర ప్రసాద్ సార్ ఉన్నారు, సార్ విజయ్ సార్ ఉన్నారు, అండ్ ఆమని గారు ఉన్నారు, సంపతి గారు ఉన్నారు. మంచి మంచి రోల్స్, కీ రోల్స్ ప్లే చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయో మీ అందరికి తెలుసు, ఆడియన్స్ అందరికీ. రేపొద్దున స్క్రీన్ మీద చేయబోతున్నారు, చూడబోతున్నారు వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడే నేను సినిమా గురించి మొత్తం మాట్లాడడం కరెక్ట్ కాదు. సో మిగతా ఇంకా ముందు ముందు మన ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంలో మీకు ఒక్కొక్కటి మీకు తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ గారికి, ఇక్కడ ఉన్న స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ ఒక వామ్ వెల్కమ్. అండ్ ఇక్కడ ఉన్న మా టీం కొంతమంది రాలేదు, టెక్నికల్ టీం వేరే షూట్స్ బిజీ వల్ల. ఇక్కడ వచ్చిన కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు వచ్చారు, స్టేజ్ మీదకి రాలేదు, బట్ అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అందరూ వచ్చి అందరూ బ్లెస్ చేయాలి. అండ్ స్పెషల్లీ ప్రింట్ మీడియా. అండ్ నేను ఫస్ట్ టైం, నా ఫస్ట్ సినిమా, మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీ బ్లెస్సింగ్స్తో నేను ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ బ్లెస్సింగ్ సపోర్ట్ అండ్ కావాలి. అది ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో ఎస్, మరి ఇప్పుడు సాయి కార్తిక్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంగతి సరే మేము చూస్తాం ఎలాగూ. మరి ఎల్సా బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది, మంచి పాటలు కూడా వస్తాయని అనుకుంటున్నాము. పాటలు బాగా వచ్చాయి. ఏమిటి విశేషాలు? హీరోయిన్ కోసం కాదు కానీ హీరో కోసం వచ్చే పాట. ఆఫ్ కోర్స్ హీరోయిన్తో హీరోనే కదా. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన అందరూ ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. ముందుగా తనకెళ్ళ భరణి గారికి నమస్కారం, సార్ శివాజీ రాజా గారికి, అండ్ సాయి విల్లా మూవీస్ అండ్ మా లక్ష్మణ్ గారు ఒక ఫ్రెండ్, అంటే ప్రొడ్యూసర్ ఎంత ప్యాషన్తో ఉంటారనేది నేను ఈయనలో బాగా చూశానండి. ఒకటేసారి ఒక కూర్చున్నప్పటి నుంచి ఈ మూవీ అవుతూ ఉంటుంది, కానీ ఇంకో 2-3 మూవీస్ గురించి ఆయన డిస్కషన్ అంతా స్టార్ట్ చేశారు. చాలా బాగా ప్యాషనేట్గా. కన్నడలో ఆయన బెంగళూరు ఉంటారు వర్క్ చేసేదంతా, అక్కడ పరిచయం. ఇప్పుడు నేను కన్నడ మూవీస్ చేస్తున్నా, అక్కడ కూడా ఆయన చాలా చోట్ల కలిసాం. నెక్స్ట్ ఇండస్ట్రీకి కాబోయే మంచి ప్రొడ్యూసర్ అవుతారు ఆయనకి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలి. పెద్ద ప్రొడ్యూసర్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ విజయ్, సూపర్ విజయ్. ఎందుకంటే జీరో అనే టైటిల్ అంటున్నారు, కానీ జీరో టు హీరో ఎలా అయ్యాడనేది ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ లెవెల్లో అంటే ఒక క్యూట్, మళ్ళీ దీంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఎందుకంటే ఒక అథ్లెట్ పడే బాధలు, దాని నుంచి తను ఎలా బయటకు వచ్చాడు, ఎక్స్ట్రాడినరీగా. కథ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాలేదు, వస్తున్నది ఎడిటింగ్లో వండుతున్నారు. అది ఇంక త్వరలో స్టార్ట్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ విజయ్కి అండ్ లక్ష్మీనారాయణకి ఫస్ట్ మూవీ మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి కార్తిక్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు హీరో విజయ్ రాజా గారి మాటలు వినేద్దాము. అందరికీ హాయ్ అండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సార్ ముఖ్యంగా అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ డాక్టరేట్ వచ్చినందుకు కూడా కంగ్రాచులేషన్స్ అంకుల్. అండ్ నాకు ఇప్పుడు వచ్చిన కోరిక ఉండేది, మీతో ఒక ఫాదర్ అండ్ సన్ ఒక ఎమోషనల్ సినిమా చేయాలని. అండ్ మీ గురించి మాట్లాడేంత పెద్దోడిని కాదు, గొప్పోడిని కాదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ వచ్చినందుకు. అండ్ నాకు చిన్నప్పటి సపోర్ట్ చేసిన మా మదర్కి, ఫాదర్కి ముఖ్యంగా థ్యాంక్ యూ డాడీ. అండ్ ఫస్ట్ మూవీ గురించి వస్తే సాయి కార్తిక్ అన్న థ్యాంక్ యూ అన్న. మీ మ్యూజిక్ అసలు నా ఫస్ట్ సాంగ్స్ ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తామని చాలా వెయిటింగ్. అన్నీ ఈ ఆల్బమ్ చాలా బాగా వచ్చింది ఆల్బమ్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్స్ శ్రీను గారు అండ్ లక్ష్మణరావు గారు. అండ్ మా లక్ష్మణ్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ మోర్ దెన్ బ్రదర్ అనమాట. అంటే నాకు నిజంగా సొంతాన్నే ఉన్నా అంత బాగా చూసుకుంటారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ప్యాషన్ అండ్ మన బ్యానర్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యానర్ అవుతుంది. అండ్ అందరం దాని గురించి కష్టపడతాం ఖచ్చితంగా. అండ్ డిఓపి దాము గారు అండ్ మా హీరోయిన్ ఎల్సా. సో అందరూ చాలా కష్టపడ్డాం, మీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గ్లిమ్స్ లాంచ్కి తగ్గట్టు అంత షార్ట్ అండ్ స్వీట్ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, అయితే
ఈరోజు మనం జీరో గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మనం టీం అందరినీ కలుసుకోవడం జరిగింది, సినిమా గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ వేదిక పైన ఇంకొక వెరీ వెరీ స్పెషల్ థింగ్ కూడా జరగబోతోంది. అదేంటి అంటే డెఫినెట్గా ఆయన తన హాస్యంతో మనల్ని ఎన్నోసార్లు ఎంతగానో నవ్వించారు. అలాగే ఆయన నటనతో ఎన్నో భావోద్వేగాలకి గురి చేశారు. ఆయన మాటలతో ఎంతో ఆలోచింపజేశారు. ఇన్ని విధాలుగా ఆయనలోని కళతో మనల్ని ప్రభావితం చేస్తూ ఎన్నో దశాబ్దాలుగా మనందరికీ చేరువుగా ఉన్నటువంటి శ్రీ తనికెళ్ళ భరణి గారిని గౌరవ డాక్టరేట్తో ఇటీవలే సత్కరించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా శివాజీ రాజా గారికి ఎంతో అత్యంత సన్నిహితులు అయినటువంటి తనికెళ్ళ భరణి గారిని ఈ మూవీ గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా మేము కూడా సత్కరించుకోవడం అనేది మా అదృష్టం. కాబట్టి శివాజీ రాజా గారు మీ చేతుల మీదుగా టీం అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో తనికెళ్ళ భరణి గారికి చిరు సత్కారం సార్, విత్ యువర్ పర్మిషన్. శివాజీ రాజా గారి మాటలు వినే ముందు శ్రీ తనికెళ్ళ భరణి గారికి చిరు సత్కారం. సో ఇటీవలే సినీ రంగానికి ఆయన అందించిన సేవలకి గాను, ప్రేక్షకులకి ఆయన అందించిన ఎంటర్టైన్మెంట్కి గాను, ఆయన ఎన్నో మాధ్యమాల ద్వారా మనందరి మీద చూపించినటువంటి ప్రభావితంకి గాను ఎస్ఆర్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ అందించడం జరిగింది, సత్కరించడం జరిగింది. ఈరోజు ఆయన ఇక్కడికి విచ్చేసి జీరో మూవీ గ్లిమ్స్ లాంచ్ని చేసినందుకు గాను ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శివాజీ రాజా గారు ఈ సందర్భంగా మీ మాటలు వింటే బాగుంటుంది. ముందుగా పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి మీరు నన్ను సొంత తమ్ముళ్ళగా చూసుకున్నారు, కొంతమంది సొంత బావలా చూసుకున్నారు. ఆ రిలేషన్స్తోనే మనం ఎప్పుడూ పిలుచుకుంటూ ఉంటాం. మీరును జన్మజన్మలకి నేను మర్చిపోలేను. మీ సపోర్ట్ మద్రాసు నుంచి ఇంతవరకు గత 40 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. అదే నా అదృష్టం. నా ఎదుగుదలకి మీరందరూ చాలా కారణం. అలాగే మా అబ్బాయిని కూడా విజయరాజాని నన్ను ఎంత బాగా చూసుకున్నా అంత బాగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇక్కడికి ఇచ్చేసిన మా విజయ్కి, అలాగే మా అబ్బాయి 2వ సినిమా తీస్తున్న బెంగళూరు కన్నడ ప్రొడ్యూసర్స్కి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళు కూడా మా ప్రొడ్యూసర్ లాగా బంగారాలు. అసలు అంటే బెంగళూరు వాళ్ళు అంతా ఎలాగా ఉంటారనిపించింది నాకు ఇద్దరిని చూశాక. ఈరోజు నాకు ప్రత్యేకించి 2 పండుగలు. ఒకటి మా అబ్బాయి విజయరాజా సినిమా, రెండోది నా ప్రాణమిత్రుడు 40 ఏళ్ళ నుంచి కలిసి ఉండి తనుంటే నేను ఎంతో సెక్యూర్డ్గా ఫీల్ అవుతా. తనుంటే నాకు గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. తన పక్కనుంటే తనికెళ్ళ భరణి గారికి డాక్టరేట్ రావటం ఉన్నది, నేను కాశ్మీర్లో ఉండగా తను ఫోన్ చేసి వరే ఇలా డాక్టరేట్ వచ్చిందిరా అన్నాడు. అన్న తలనొప్పిగా ఉంది, ఎవరిని కనుక్కోవాలకుండా నోరు మీరా ఫస్ట్ ఎప్పుడు వస్తున్నాను ఇక్కడికి అన్నారు. నేను ఇంటికి వెళ్ళి బుక్ అయ్యవచ్చు, నాకు సందర్భం కుదరలే, అది కరెక్ట్ కాదనుకున్నా. కానీ ఇలా నిన్నే తెలుసు నాకు ఇది ఈ ఫంక్షన్ ఉంటుందని. నిన్న మార్నింగ్ తెలియగానే నాకు ఫస్ట్ అవును భరణి గారికి ఎందుకు సన్మానం చేయకూడదు ఇంటికి వెళ్ళి అనే ఐడియా రాగానే నేను మా ప్రొడ్యూసర్ గారు చెప్తే, సార్ మంచి ఐడియా సార్ అంటే దీన్ని క్లబ్జీ చేయొద్దు, ఇంకెవరిని మనం పిలిస్తే ఇంచుమించు చాలామంది ఎవరిని పిలవద్దు, ఆయన ఒక్క ఆయన నా లెజెండరీ ఫ్రెండ్ అలా ఉంచి సన్మానం చేసుకుందాం అని నాకు అనిపించింది. ఇంకా ఆయనకి నాకు మధ్య ఉన్న రిలేషను మా అబ్బాయి ఫంక్షన్ అయి ఉండొచ్చు, దానికన్నా కూడా నాకు భరణి అంతే ఇంపార్టెంట్. కాబట్టి భరణి గారి గురించి మాట్లాడతాను. ఒక వ్యక్తిని హెల్ప్ చేసిన వ్యక్తిని లైఫ్లో మర్చిపోకూడదు. నాకు భరణి గారు చేసిన ఒకటి చెప్తా. దీంట్లో కొంతమంది మా ప్రభు లాంటి తెలుసు. అదేంటంటే 84లో పరిచయం నాకు భరణి గారు యూసఫ్గూడలో. 85 నేను మద్రాసు వెళ్ళిపోయాను, భరణి గారు కూడా మద్రాసు వచ్చారు. మాకు పెళ్ళిళ్ళు కాలేదు, బ్యాచిలర్స్. విశ్వనాథ్ గారి ఇంటి పక్కన ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మేమందరం. అప్పుడప్పుడు భరణి గారు ఏదో ఆఫీస్కి వెళ్తే నా దగ్గరికి వచ్చి పరిచయం కాబట్టి కొంచెం కలిసి వెళ్తుండేవారు. ఒకరోజు సడన్గా మార్నింగ్ వచ్చారు భరణి గారు 8:30, 9 o'clock.
ఎరా టిఫిన్ చేద్దాం పదన్నారు. నా దగ్గర నయా పైసా లేదు. టిఫిన్ చేద్దాం, ఆయన దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. మా పక్కనే ఆ గంగా రెస్టారెంట్ అని ఒకటి ఉండేది హోటల్, దాంట్లో చేయాలి. నేను ఇప్పుడే తినేసాను అన్నా. వెళ్దాం పద, నేను తినలేదు పోనీ కంపెనీ అంటున్నారు. అలా 10 నిమిషాలు డిస్కషన్ తర్వాత ఇద్దరం కొడంబాకులో ఉన్న గంగా దగ్గర నడుచుకుంటూ వెళ్ళాం. నేను వెనకాలే ఉంటున్నాను, ముందుంటే బిల్లు కట్టలేమోనని. పరిస్థితి ఎంత బేదరకం అంటే అంత బేదరకం. ఆయన ఏం గొప్పగా, ఆయన అంతే సేమ్. టిఫిన్ తినేసి బిల్లు కట్టి, ఎరా అది ఒకటే అడ్వాన్స్ ఇచ్చేట్ల, జేబు చాలా బరువుగా ఉంది, ఇది 2-3 వేలు నీ దగ్గర నుంచి అన్నాడు. ఆ రోజుల్లో 2-3 వేలు ఇవ్వటం అన్నది ఇది ఇలాంటివి మర్చిపోతాం జీవితాంతం. అది మా ఇద్దరికి, బర్నీ గారికి నాకు ఈ 40 ఏళ్ళు తర్వాత చాలా చిత్రహింసలు పెట్టారు, నాకు వేరే విషయం అనుకోండి. ఈ 40 ఏళ్ళు ఆయనతో నేను ఈ రిలేషన్ కాపాడుకుంటానికి ఆ రోజు జరిగిన మొదటి సన్నివేశం. అలాంటి వ్యక్తికి డాక్టరేట్ రావటం నాకు వచ్చినంత ఫీలే డాక్టరేట్. సో బర్నీ గారు, డాక్టరేటే కాదు, మీకు ఇంకా పద్మశ్రీలు అన్నీ చాలా చాలా వస్తాయి. మేము అవి చూసి ఆనందిస్తూనే ఉంటాం. ఎందుకంటే నాకు అర్థమైపోయింది నేను కాంపౌండర్ కూడా ఉన్నాను. సో ఇంకా మా అబ్బాయి విజయ్ ప్రాణం పెడతాడు, కష్టపడతాడు అని నేను చెప్పుకుంటే రెగ్యులర్ ప్రెస్ మీట్ లాగే ఉంటాయి. తను నిరూపించుకోవాలి, నాకు చాలా నచ్చింది ఓ తండ్రిగా. నేను అది కరెక్ట్గా వేరే అతను చేసినప్పుడల్లా బాగుంది, చాలా బాగా చేసాడు అనుకున్నాను. కాబట్టి ఒక స్టెప్పు దాటేస్తాడు అనిపించింది. తండ్రిగా చాలా హ్యాపీ ఫీల్. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. ఈ ప్రొడ్యూసర్ గారి గురించి, అసలు ప్రొడ్యూసర్కి ఏ లక్షణం లేదు ఆయన దగ్గర, ఏ లక్షణం లేదు. ప్రొడ్యూసర్ ఉండవలసిన టెన్షను అని ఫస్ట్ మీరంతా పేమెంట్ మొత్తం తీసుకెళ్ళిపోండి అనే టైపు. వాళ్ళు ఎందుకు వస్తారు, నెక్స్ట్ షూటింగ్ వాళ్ళు వేరే దానికి కమిట్ అయిపోతున్నారు. సార్ అలా చేయకండి, అనుమతితో చెప్తున్నానని. ఇంత ఫంక్షన్ జరుగుతుంది కూడా టెన్షన్ లేదు ఆయనకి. రేపు షూటింగ్ క్యాన్సిల్ అయితే పర్లేదులేండి, ఇంకో రోజు పెట్టుకున్నాం సార్, పెద్ద కాంబినేషన్ అండి, రాజేంద్ర ప్రసాద్ గారు, సంపత్ అందరూ ఉన్నామంటే, పర్లేదు సార్ ఎక్కడికి వెళ్తారండి, ఎల్లుండి ఇస్తారు అంటే ఆ టైపు. నాకు శ్రీను గారు మీరే కరెక్ట్ అయింది, మీరు పెర్ఫెక్ట్, ఎందుకంటే మీరే కరెక్టు. అలాగే సాయి గారు సాంగ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. మనం ఎలాగో ఫంక్షన్ చేసుకుంటాం కాబట్టి అది గ్రాండ్గా చేసుకుందాం. ఇది ఓన్లీ మన ఫ్యామిలీ ఫంక్షన్. ఇది మేము 30 మంది, మేము 4. మా అబ్బాయిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలి. సేమ్ మా ప్రొడ్యూసర్లకి అతి మంచోడు, అతిగానే అద్భుతంగా తీసాడు సినిమా. గాడ్ వచ్చాను. బ్యూటిఫుల్ సార్. ఒక్క స్పీచ్లోనే మమ్మల్ని బోల్డ్ అండ్ ఎమోషన్స్కి గురి చేసేసారు సార్ మీరు. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా శ్రీ తనికెళ్ళ భరణి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. చాలా సంతోషం. మా అబ్బాయి హీరోయిన్ అంత ఆనందంగా ఉంది నాకు. మా అబ్బాయి లాంటి వాడే. ఎందుకంటే శివాజీరాజా చెప్పినట్టు నాకు సినిమా పరిశ్రమలో ఆత్మబంధువులు బాగా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఫస్ట్ లిస్ట్లో వీడే ఉన్నాడు. ఎందుకంటే ఏం చెప్పలేదు, అన్నయ్య నువ్వు రావాలి రేపు ఎన్నింటికైనా 11 వచ్చేసా అంతే, ఇంకా డిస్కషన్స్ ఏమి ఉండవు మాకు. ఫస్ట్ టైం సరే అవన్నీ చెప్పాడు కదా వాడు అక్కడ. అప్పుడు అప్పటికి నేనేమిటంటే, నేను రాళ్లపల్లి గారి దగ్గర శిష్యుడిగా నేను నాదొక ట్రాక్ నడుస్తూ ఉండేది. మా గురువుగారు ఎంత గొప్ప వీడు చెప్పిన అంటే మా సాంగత్యం ఎలా గొప్ప అంటే, నేను నిరుద్యోగిని, రాళ్లపల్లి గారి ఇంట్లో ఉంటుండేవాడిని, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నేను డబ్బులు అడగడానికి మొహమాట పడతానని తను షూటింగ్ పెడుతూ నా ప్యాంటు జేబులో 100 రూపాయలు పెట్టి వెళ్ళిపోయాడు మా గురువుగారు. ఎప్పుడైనా పొరపాటు చూసుకుంటే 100 ఉండేది. 100 అంటే గుండె ఆగిపోయేది. ఇప్పుడు ఒక 10,000 అంత 40 ఏళ్ల క్రితం సంగతి. ఆయన ఇచ్చిన 100లో నేను ఒక 10 రూపాయలు ఇచ్చానేమో, అంతే, నాకు తెలియదు. బట్ వీళ్ళందరితోటి అంత ఆత్మీయ, ఎందుకంటే నేను లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవాడిని మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. వీళ్ళంతా నా స్టూడెంట్స్, ఆల్ దీస్ పీపుల్. అలా మా జర్నీ జరిగింది. తర్వాత మా జీవితంలో ఫస్ట్ టైం విదేశాలు వెళ్ళడం అనేది నేను శివాజీరాజానే మొదలెట్టాం. ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు ఫ్రెండ్స్. వీడికి విదేశాలు వెళ్ళడం చాలా ఇష్టం. నాకు తెలిసి ఇప్పుడు వీడు వెళ్ళడానికి ఏ దేశం లేదు, అన్నీ అయిపోయి ఇండియాలో తిరగాల్సిందన్నమాట. సరే, ఇదంతా పర్సనల్ ఇష్టం వాడంటే.
సినిమాలో ఈ గ్లిమ్స్ చూశాను. ఒక హీరోకి కావలసినంత కసి ఇతరుల హీరోలో కనపడింది. చాలా బాగుంటుంది. ఒక జోక్ ఉంది మనకి ఇంటర్నేషనల్గా, ఇండియన్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ మ్యాథమెటిక్స్ ఇస్ 0 అని సరదాగా అంటారు. దాని అర్థం ఏమిటంటే ప్రపంచంలో 0 కనిపెట్టింది భారతీయుడే, ఆర్యభట్. 0ని సంస్కృతంలో శూన్యం అంటారు, 0నే పూర్ణం కూడా అంటారు. అంటే ఎంత ఎఫెక్టివ్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా విశిష్యతే అని వేదవాక్యం అన్నమాట. సున్నాలోంచి సున్నా తీసినా సున్నాయే మిగులుతుంది. అంటే కంటెంట్ కనుక నువ్వు ఉంటే శూన్యంలోంచి పూర్ణం దాకా ప్రయాణం చేస్తావు అన్నది ఈ కంటెంట్ ఆఫ్ ద మూవీ. సో దట్స్ హౌ ద వండర్. నాకు 0 అనగానే ఇది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్, అయ్యో 0 అని పెట్టుకోరు ఎవరు అన్న. బట్ 0 వెనకాల ఉండే కథ ఇదే. 0ని నాకు తమాషాగా ఈ పోస్టర్ కుర్రాడు కప్పుకున్న జెండా మీద అశోక చక్రంలో ఉంది ఆ 0 చూడండి. సో హౌ యూ లుక్ ఎట్ థింగ్స్. అంత అద్భుతంగా ప్రొడ్యూసర్ల గురించి బాగా మాట్లాడారు. బాగా అంటే చాలా ఆత్మీయంగా మాట్లాడారు. అలాంటి ప్రొడ్యూసర్లు మనకి చాలా అవసరం. పూర్వం అలా ఉండేవాళ్ళు మాకు ఇండస్ట్రీలో, చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళం ప్రొడ్యూసర్స్. ఒక్క ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి కోదండరామిరెడ్డి గారు అన్నం తిని ఇలా చేయి కోసం వాటర్ కోసం చూస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న ఇది 25 ఏళ్ల క్రితం సంగతి. అప్పుడే బిస్లరీ ఉత్తగా వచ్చింది. ఆ పక్కనున్న బాయ్ టపామని బిస్లరీ విప్పేసి చేతి పోస్తే చేయి కడుక్కున్నాడు. చేయి కడుక్కున్న తర్వాత రియలైజ్ అయ్యాడు డైరెక్టర్, అదేంట్రా ఇది ఈ నీళ్ళు పోసేసావు, ఇది చాలా కాస్ట్లీ అన్నట్టు. ప్రొడ్యూసర్ చూస్తున్నాడు. ప్రొడ్యూసర్ ఈ బాయ్ని పక్కకి పిలిచాడు. అందరూ అనుకున్నారు ఏంటి వేళాకోళంగా ఉందా, ఇది చేయగడుకున్న నీళ్ళ, దాంతో చేయగడుకుంటారు ఎవడన్నా అని లంపగా కొడతాడేమో అనుకున్నా. ఆ ప్రొడ్యూసరు 100 రూపాయలు సరే నా కంపెనీ పరువు కాపాడేవరా, మా డైరెక్టర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అది. సో దట్ వాజ్ ద స్టేజ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండి. ఆశ్చర్యపోయే స్థాయిలో ఉండేవాళ్ళు. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. చిన్నారి స్నేహానికి నేను వెళ్ళినప్పుడు, అప్పుడే నాకు కొత్తగా పెళ్ళయింది. అంటే కొంచెం లెంగ్త్గా చెప్తాను, నేను ఒక్కడే కదా, తర్వాత ఎవరూ లేరు. నెల్లూరులో షూటింగ్ అయితే అందరినీ ట్రైన్లోనో వాటిలో పంపారు. నాకు ప్రత్యేకంగా కారు పంపాడు ప్రొడ్యూసర్. శ్రీనాథ్ ప్రొడక్షన్స్, నాకు ఇప్పటికీ రంగారావు గారు, ఆయన దుబాయ్లో ఉండేవారు. ఆయన కారు పంపండి, కొత్తగా పెళ్ళయింది, వాళ్ళిద్దరిని రమ్మనండి. మేము వెళ్ళాం, మాకు రూమ్ ఇచ్చారు. అయిపోయిందా, ఇంకా మా కొత్త అసలు ఏదో అత్తారింటికి వెళ్తే అలా చూసుకుంటారు, అలా చూసుకుని పొద్దున్న 5:30కి వాడు తలుపు కొట్టాడు. చూస్తే రాక్షసుడిలో ఉన్నాడు వాడు. ఏంటయ్యా మాలిష్ చేయమన్నారు సార్. ఎవరికన్నా, అదే మీకే అండి. సరే కానీ చెయ్యని శుభ్రంగా కొబ్బరి. అంటే చూడండి, ఒక ప్రొడ్యూసర్కి అంత అవసరం ఏముంది. అంతంత చిన్న డీటెయిల్స్ కూడా పట్టించుకునే ఒక స్థాయి ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఆత్మీయంగా ఒక బాపు రమణ చిత్రకల్పన వాళ్ళ సినిమా షూటింగ్ పక్కన జరుగుతున్న వెళ్ళి అక్కడ భోజనం చేసి వచ్చేవాళ్ళు. అంత ఆప్యాయంగా వాళ్ళు పెట్టేవారు. వాళ్ళందరినీ తలుచుకుంటుంటే చాలా గర్వంగా ఉంది, ఇలాంటి ఇండస్ట్రీలో మేము ఉన్నాం. సో మళ్ళీ అలాంటి సంస్కారం అంత, ఇప్పుడు డబ్బులు చాలామందికి ఉంటాయి, బట్ ఆ అటాచ్మెంట్, ఆ ప్రొడ్యూసర్, అలాంటి ప్రొడ్యూసర్లు మీరు అవ్వాలి. మీకు ఖచ్చితంగా అందరు ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే ఒక కడుపు నిండా అన్నం తిన్నప్పుడు వాడికి వచ్చే ఆ తృప్తి మీకు వందల వేల రేట్లలో మీకు తిరిగి డబ్బులు రూపంలో వస్తాయి. అది ఒకటి. 2, వీడి పట్ల ఉన్న ప్రేమతోటి మీడియా మిత్రులందరూ వచ్చి కూర్చున్నారు. ఖచ్చితంగా వీడిని ఎలా ఆదరించారో, నన్ను ఎలా గౌరవించారో వాళ్ళ అబ్బాయిని కూడా అలాగే ఆశీర్వదించండి. నేను వీడికి చెప్పేది ఒకటే, నువ్వు ఎంత పెద్ద హీరో అయినా బాగా ఆలోచనప్పుడు తలంచుకో. వినయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ ఇంత లెంగ్తీగా, ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్గా ఎన్ని సూపర్ హిట్లు కొట్టావు అన్నది కాదు, ఎంత కాలం నీ హీరోయిజం నిలిచింది, ఎన్నేళ్ళు ఉండగలిగావు. ఎందుకంటే ఇవాళ 2 సినిమాలకే వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ది వెరీ రీజన్ ఈజ్ బిహేవియర్ ప్యాటర్న్. పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సిందే. చిరంజీవి గారు ఉన్నారు, అమితాబ్ బచ్చన్, వీళ్ళందరూ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. సో ఐఎమ్ అడ్వైజింగ్ యూ, డోంట్ బీ ఏ హీరో అవుట్ సైడ్. సినిమా తెరకు మాత్రమే నువ్వు హీరోవి.
మామూలుగా బిహేవియర్ ప్యాటర్న్తో చాలా మంచి పేరు సంపాదించుకో మీ నాన్నలాగా. ఇక అంతకన్నా చెప్పేది ఉంది. ఈ కుర్రాడు ఇప్పుడే వచ్చి చెప్పాడు, సార్ నేను మీతో పలానా సొంత ఊరు సినిమాలో అసోసియేట్గా పనిచేసిన లక్ష్మణ. నిజంగా నాకు గుర్తులేదు. ఒక సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ అలా అసోసియేట్ డైరెక్టర్ అవ్వడం ఇవాళ చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక కెమెరామ్యాన్ డైరెక్టర్ అయిపోవచ్చు, ఒక ప్రొడక్షన్ మేనేజర్ డైరెక్టర్ అయిపోవచ్చు, ఒక కాస్ట్యూమర్ డైరెక్టర్ అయిపోవచ్చు, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ అవ్వట్లేదు ఈ రోజుల్లో. అలా ఎంత కష్టపడితే ఒక సినిమా రావాలి, ఎంత కష్టపడితే దాన్ని సినిమాగా తీయాలి, ఎంత కష్టపడితే దాన్ని సక్సెస్ చేయాలి, ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే మొత్తం ఇతని జీవితం ఈ సినిమా సక్సెస్ మీద ఆధారపడింది. ప్రొడ్యూసర్లు 1,00,000 తీసుకుంటారు, ఇంకోటి హీరోకి చాలా సినిమాలు, ఇది లైఫ్ అండ్ డెత్ ఫర్ హిమ్. సో ఖచ్చితంగా అతని కాన్ఫిడెన్స్ చూస్తే, ఈ షాట్లు చూస్తే చాలా కష్టపడ్డాడు, ఎమోషనల్గా తీసినాడు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సో ఆ పిల్లాడిని, ఆ కుర్రాడిని నేను లక్ష్మణ్ని ఆశీర్వదిస్తున్నాను. ఖచ్చితంగానైనా ఇదే కమిట్మెంట్ తోటి ముందుకెళ్తూ ఉండు అంతే. ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ కీర్తి ప్రతిష్ట ఉన్నవాడు కాబట్టి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎమోషన్ చాలా చక్కగా పండిస్తాడు. చివరిగా మంజూష చాలా బ్యాలెన్స్డ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మై బ్లెస్సింగ్స్ వన్స్ అగైన్. నా మీడియా మిత్రులకి, వీడంతా నాకు ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి, ప్రభు ఉన్నాడవాడు ఒరే అంటే కోపం వస్తుంటుంది, నేను జర్నలిస్ట్ని అంటుంటాడు, అందుకనే ఒరే అని వెదవా అంటుంటాడు. అంత ఆత్మీయత పెంచుకున్నాం ఈ 40 ఏళ్లలో మా జర్నలిస్టులతోటి. సో తప్పకుండా ఈ సినిమాని మీరు గట్టిగా ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. శుభం భూయాత్. శివోహం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా సత్కారాన్ని అందుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఓ వావ్. జీరో సినిమా ప్రయాణం ఇవాళ నుంచి మొదలవుతున్న సందర్భంగా మీకు ఇంత అత్యద్భుతమైన ఆశీర్వచనాలు లభించాయి మీకు కాశీ నుంచి కూడా. అద్భుతం సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మీడియా మిత్రులు మీతో మాట్లాడతారు కాబట్టి ఆ సెషన్లోకి వెళ్ళిపోదాము. టీం అందరూ కూడా మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. భరణి గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఇక్కడికి విచ్చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, జీరో గ్లిమ్స్ ఇవాళే మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. సో మీడియా ఫ్రెండ్స్ అందరూ ఈ సినిమాకి సంబంధించి టీంతో ఇంటరాక్ట్ అవ్వబోతున్నారు. సో వారందరికీ కూడా ప్రభు గారిని స్టేజ్ పైకి పిలిచేసేయాలి, అక్కడ కూర్చోబెట్టకూడదు. ఎస్, నిర్మాతలని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారు ప్లీజ్ కూర్చోండి. ఎస్, మరి 5 భాషల్లో జీరో సినిమా ఒక ఎథ్లీట్కి సంబంధించినటువంటి కథగా మన ముందుకు వస్తోంది. సో 5 భాషల్లోనూ ఈ సినిమా మంచి విజయం సాధించాలి అని కోరుకుంటూ ఉన్నాము. ప్రొడ్యూసర్ గారులకి బోల్డ్ అని సున్నాలు అలాగా యాడ్ అవుతూ కలెక్షన్లు రావాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే విజయరాజా గారు నెక్స్ట్ సినిమాకి సున్నాలు పెంచుకుంటూ చెక్కులు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. సో ఎస్, ఆలస్యం చేయకుండా మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళిపోదాం. ప్రభు గారు రెడీగా ఉన్నారు. అటాక్ శివాజీ రాజా గారు. అటాక్ ఏం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. పుత్రోత్సాహం మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ గారు ఫస్ట్ సినిమా
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అంటే బూతులు వాడి దేశాన్ని తిడితే తప్ప మీ గ్లిమ్స్ జనాల్లోకి వెళ్ళదనుకుంటున్నారా? సారీ సార్, అది తిట్టడం కాదు సార్. ఆ వాడిన పదాలు ఒక ఎమోషన్ని, ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో ఒక ఇంటర్నేషనల్ నుంచి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాల్సిన కుర్రోడు, తన లైఫ్ ఇదనుకొని బతికిన కుర్రోడు, దానికోసం సాక్రిఫైస్ చేసిన కుర్రోడు సడన్గా నువ్వు సెలెక్ట్ కాలేదు అని చెప్తే ఎలా ఉంటుంది? ఆ ఎమోషన్ని ఒక ఎక్స్ప్రెషన్ సార్, అదంతే. అది తిట్లు కావని నేను ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఎమోషన్. కానీ సాధారణంగా ఏంటంటే ఈ దేశంలో పడడం వేస్ట్, ఈ దేశంలో ఉండడం వేస్ట్ అనేది ఒక ఫ్యాషన్ వర్డ్ అయిపోయింది. కానీ ప్రపంచంలో మరో దేశంలోకి వెళితే ఎంత కష్టం ఉంటుందో తెలిసి వస్తుంది. అందుకే కదా సార్. మన కన్నా రక్షణ లేని దేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఎస్. బట్ ఇలాంటి వాళ్ళు ఒక అథ్లెటిక్ చేసినప్పుడు కనీసం ఆ డైలాగ్ దగ్గరైనా కొద్దిగా వేరే మార్చుకుని ఉంటే ఈ దేశంలో పడడం వేస్ట్. డెఫినెట్గా సార్, నేను చెప్తాను. డెఫినెట్గా షూర్, ఇట్స్ మై ప్రామిస్. ఏం లేదు, నేను మాట్లాడొచ్చండి. చెప్పండి. మీరు అడిగిన దానికేనండి. మొన్న మన ఒలింపిక్స్ అయినాయి సార్. 140 కోట్ల మంది జనం ఉన్న మనకి 5 బ్రాంజీ, 1 సిల్వర్ వచ్చిందండి. 17 లక్షల మంది ఉన్న దానికి 14 వచ్చినాయి సార్. దాంట్లో 4 గోల్డ్ మెడల్ ఉన్నాయి సార్. 140 మంది కోట్లలో మనకు రాలేదంటే అది మన కృషి తప్పు కాదు సార్. మనకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇక్కడ, అన్ని స్టేడియాలు లేవు, మనకంత మంచి నేర్పించేవాళ్ళు లేరు. ఆ బాధ సార్ అక్కడ వ్యక్తం చేస్తుంది. కానీ అదొకటే కాదండి, ఎవరు వాళ్ళ పిల్లల్ని, చైనాలో పిల్లలు మీరు చాలా వీడియోలు చూసే ఉంటారు, ఏడుస్తుంటారు పిల్లలు అథ్లెటిక్స్ చేయడానికి, వాళ్ళు చిన్నప్పటి నుంచి. అయినా ఏడుస్తున్నా కూడా వాళ్ళ చేత సాధన చేస్తారు. ఎవరు వాళ్ళ పిల్లల్ని దానికి పంపించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు? రేపొద్దున మీ మనవడు వస్తాడు, మీరు పంపించడానికి సిద్ధంగా ఉన్నారా అలాంటి ట్రైనింగ్కి? లేదు సార్. మరి అప్పుడు ఇండియాకి మెడల్స్ ఎలా వస్తాయండి? మీరు వాళ్ళ మెడల్స్ వస్తున్నాయంటే కారణం అక్కడ పేరెంట్స్ వాళ్ళు సిద్ధపడి ఆ శిబిరాలకు పంపిస్తున్నారు, గవర్నమెంట్ ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వట్లేదని మీరు దాంతో నేను కొంతవరకు ఏకీభవిస్తాను. కానీ దాని పేరెంట్స్ కూడా ఎంత సిద్ధంగా ఉన్నారు? మీరు మీ అబ్బాయిని హీరో చేయడానికి ఇష్టపడుతున్నారు, మీ అబ్బాయిని స్పోర్ట్స్ మ్యాన్ చేయడానికి ఇష్టపడలేదు కదా. సో జస్ట్ లైక్ దట్. కానీ స్పోర్ట్స్ సినిమా చేయడానికి మొత్తం ఎంకరేజ్ చేస్తాను. సినిమా చేయడానికి వదిలేదు. థ్యాంక్ యూ సార్. శివాజీ రాజా గారు. సార్ ప్రభు గారు, కంగ్రాచులేషన్ సార్. ప్రభు గారు చాలా హుషారుగా ఉన్నారు సార్ మీరు. అంటే మీ ప్రెస్ మీట్ కదా, మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసి మీ అబ్బాయి ఒక పాన్ ఇండియా సినిమాకు వెళ్ళటం అనేటువంటిది ఫస్ట్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటే మేము ఇప్పుడు క్వశ్చన్స్ కంటే కూడా ఎక్కువగా ఈ అకేషన్లో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ అండ్ యువర్ సన్. థ్యాంక్ యూ. ఒక 35-40 ఇయర్స్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి యాక్టర్ మీరు. అట్ ద సేమ్ టైం చాలా ఒక వెరైటీ రోల్స్ కానీ కొన్ని స్పెషల్ కేటగిరీ క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే శివాజీ రాజన్ పిలవండి అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తెచ్చుకున్నందుకు, తర్వాత మళ్ళీ మీకంటూ ఒక మీ కొడుకుని ఇంట్రడ్యూస్ చేసినందుకు, ద వే యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ రియల్లీ టు బి అప్రిషియేటెడ్. ఆ విధంగా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను, నా పక్షాన, మా మీడియా పక్షాన కూడాను. అలాగే ద ఫస్ట్ టైం డైరెక్టర్ తను. అయితే ఇందాక తను మా మిత్రులు అడిగినటువంటి క్వశ్చన్కే కంటిన్యూషన్ ఏంటంటే, ఏదైనా ఒక సినిమాలో హీరో అలాంటి ఒక ఇమోషనల్ అవుట్బర్స్లో అలా మాట్లాడినప్పుడు తర్వాత దీనికి జస్టిఫైడ్గా తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీన్ని గ్లిమ్స్లో వీటిలో వాడటం అనేటువంటిది అది కప్పుకున్నాడు, అది సాధించాడు అంటే, ఆ జాతీయ జెండాను కప్పుకున్నాడు, సాధించాడు అంటే తర్వాత లేటర్ పీరియడ్లో ఆ కాంపెన్సేషన్ ఉంటే ఓకే ఒప్పుకోవచ్చు, లేదనుకుంటే మాత్రం జాతినే అవమానించినటువంటి పరిస్థితి ఉంటుంది. హౌ డూ యూ జస్టిఫై దట్? ఐ గివ్ ద ఆన్సర్ సార్. సార్ 100% మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే మీరు ఇప్పుడు అన్న క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మీరు అన్నదానికి పర్ఫెక్ట్ ఆన్సర్. మీరు ఇంటర్నేషనల్ మ్యాచ్ మీరు చూస్తారు సినిమాలో ఉన్నది, అది ఎలా ఆ ఫ్లాగ్ తన భుజాల మీదకి వచ్చింది అనేది మీకు తెలుస్తుంది సార్. మీ ఆన్సర్ ఈజీ దట్స్. అలాగే జీరో అనే టైటిల్ పెట్టడం అనేటువంటిది రియల్ ఇట్ ఈస్, దాని వెనక మీ రీజన్ మీకు ఉండొచ్చు. జీరో కావాలని ఎవరు అనుకోరు. ఏదన్నా తేడా వచ్చిందంటే రివ్యూస్లో కూడాను ఆ జీరో అనేటువంటిది పెద్ద మైనస్ అవుతుంది. మీకు కొడితే మాత్రం ఆ జీరో హీరో అవుతాడు. అలాంటి టైటిల్ పెట్టడం వెనుక మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? ఎస్ సార్, ఇది ఫస్ట్ అనుకున్నాం సార్, అందరికి వచ్చిన డౌటే జీరో ఎలా ఉంటుంది అని. బట్ కథ ఆ క్యారెక్టరైజేషన్ ఒక కుర్రోడి కథ. అది ఒక కుర్రోడి కథ అంటే తన లైఫ్ మొత్తం ఒక అథ్లెట్, ఒక రన్నింగ్ దాన్ని ప్రొఫెషన్గా తీసుకొని
చివరికి తనకు కావాల్సిన అచీవ్‌మెంట్స్ కింద మీనబడి తను అచీవ్ అవుతాడు. ఏదైతే తన గోల్ ఉందో దాన్ని రీచ్ అవుతాడు. కానీ పర్సనల్ లైఫ్‌కొచ్చేసరికి కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇంకా జీరో తప్ప తన ముందున్న ఒక లెటర్ ఏది కనపడదు సార్. దట్ ఈస్ ద ఇప్పుడు ఈ జస్టిఫికేషన్. డిప్రెషన్ కానీ ఈ క్యారెక్టర్ తాలూకా ఆవేదన కానీ ఇదంతా చూస్తున్నట్లయితే యెస్ సార్. ఇప్పుడు చాలా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చాలా బయోపిక్స్ వచ్చినాయి. ఎవరి బయోపిక్కైనా రిలేట్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఈ క్యారెక్టర్? 100% కాదు సార్. ఇది బయోపిక్ కాదు. ఇట్స్ ఎ ఫిక్షనల్ అంటే స్టోరీ. కొన్ని ఇన్సిడెంట్స్ అయినా ఏ సార్. ఎందుకంటే మనం ఇతన్ని పలానా స్పోర్ట్స్ మ్యాన్ లైఫ్లో ఇది ఇన్సిడెంట్ జరిగింది, దిస్ మైట్ బి ద బేస్ అనేటువంటి ఇది అనిపిస్తుందా? అంటే మనం ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న కథే సార్. అంటే కొంచెం మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. నాకంటే మీకు బాగా తెలిసి ఉంటుంది మన స్పోర్ట్స్ అథారిటీస్లో జరిగే నేషనల్ క్యాంప్లో ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా కొంతమంది ఈరోజు వాళ్ళు ఒక నేషనల్ క్యాంపులో ఉండి కూడా బయటకు వచ్చి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అన్నది మీకు బాగా తెలుసు ఇంకా. సో అలాంటి దాని నుండి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ సార్ ఇది. ఇప్పుడు మీరు చూసిన గ్లిమ్సీ కూడా ఇట్స్ ఒక పార్ట్ సార్. అది ఒక ఎమోషన్ మాత్రమే. అది ఇంకా మీరు ఉంది సార్. విజయరాజా గారు, హాయ్ అండి. మై సెల్ఫ్ హేమమాలిని హియర్. హాయ్ అండి. సో గ్లిమ్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you, thank ఎందుకంటే మీ ముందు ఒక చిన్న మూవీస్ రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీతో మీరు పాన్ ఇండియా లెవెల్లో అందరి ముందుకి రాబోతున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అథ్లెటిక్ క్యారెక్టర్ చేయాలి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా మీరు వర్కౌట్ చేయాలి. దానికి సంబంధించి ఏమంటారు దానికి సంబంధించి ఏమైనా వర్క్షాప్ లాంటివి ఏమైనా చేశారా? యా చేశానండి. యాక్చువల్గా మన గచ్చిబౌలి స్టేడియంలో మన రమేష్ గారు అని చెప్పి ఒలింపిక్ కోచ్ ఆయన. సో ఆయన దగ్గర ఒక 2 months ట్రైన్ అయ్యాను. అండ్ అదే కాకుండా ఒరిజినల్ ఒలింపిక్ ఎవరైతే వీళ్ళు అథ్లీట్స్ ఉంటారో వాళ్ళతో ఒక 2 months ట్రావెల్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళ లైఫ్ హిస్టరీ ఈరోజు మనం చూసిన ఏదైతే గ్లిమ్స్ ఉందో వాళ్ళతో చాలా ట్రావెల్ అయ్యి వాళ్ళ కథలన్నీ విని అని నిజంగా దాంట్లో నుంచి వచ్చిన ఇదండి అది ఎమోషన్ ఏదైతే ఉందో. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారో ఎంత కష్టపడి వచ్చినా, ఎందుకంటే వాళ్ళ వెనకాల ఏమి ఉండదు. బట్ అది ఏదైనా సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తున్నానో ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు నాకు చెప్పిన పెయిన్, అంటే వాళ్ళ పేర్లు తీయకూడదు కానీ ఒక్కొక్క పర్సన్ దగ్గర ఎమోషన్ను లిటరల్గా మేము నలుగురము వాళ్ళతో చాలా ట్రావెల్ చేసామండి. అంటే లిటరల్గా ఏంటంటే అక్కడ కూర్చొని ఏడ్ చేస్తాం వాళ్ళు చెప్తుంటే. సో అదే పెయిన్ మన సినిమాలో నా క్యారెక్టర్ ఇది. అంటే మీరు అంతకుముందు ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైనా స్పోర్ట్స్లో మీరు యాక్టివ్గా ఉండేవారా? అంటే ఇప్పుడు కంప్లీట్ రన్నింగ్ మీద ఉంది కదా, మీరు ఏమైనా పర్సనల్గా చిన్నప్పటి నుంచి ఏదైనా స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేవారా? యా అంటే అంత ఇది కాదండి. ఎక్కువ నేను యూజువల్గా హార్స్ రైడింగ్ కానీ ఎక్కువ జిమ్నాస్టిక్స్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి. స్పోర్ట్స్ తక్కువే బేసిక్గా. మా ఎఫ్ఎన్సీసీ క్లబ్లో ఒక టెన్నిస్ అవి ఆడుతూ ఉండేవాళ్ళం. బట్ అంతే. విజయ్ గారు హాయ్. సార్ హాయ్ సార్. యాక్చువల్గా కొంతమంది స్టార్ హీరోలు రన్నింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. అవును. అలా మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మీ రన్నింగ్ స్టైల్ చూస్తుంటే కొంచెం ఆయన ఇమిటేట్ చేస్తున్నాడు అని. అవునా, థ్యాంక్ యూ. అది రిఫరెన్స్ తీసుకున్నారా? అండ్ 2 రోజుల క్రితం మురారి ఐ థింక్ రీసెంట్గా మురారి రిలీజ్ అయింది. నాన్నగారిని కూడా దాంట్లో చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సో ఏంటిది మహేష్ బాబు గారి నుంచి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉంది? అయ్యో డెఫినెట్గా ఉంటుందని. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం. బట్ ఇక్కడ నా బాడీ లాంగ్వేజ్ వచ్చి కంప్లీట్ అథ్లీట్ సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసాము. కాబట్టి కొన్ని ఏంటంటే క్లోజప్లో కొంచెం బిల్డప్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం అక్కడిక్కడ మిస్ మ్యాచ్ అయింది. నాన్నగారి ఇన్స్పిరేషను, ఆయన ప్రోత్సాహం కానీ ఆయన గైడెన్స్ కానీ టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ టేకింగ్, ఇన్ వాట్ వే హిజ్ కెరీర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ యాక్టింగ్ పర్సనాలిటీ, యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్? సార్ యాక్చువల్గా నాన్నగారిది నాకు ఎమోషన్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఎమోషనల్ అంటే కామెడీ అన్నీ ఇష్టమైనా కూడా నాకు ఎక్కువ ఎమోషనల్ క్యారెక్టర్స్ ఆయన చేసింది చాలా ఇష్టం. సో ఖచ్చితంగా నాకు ఏమైనా ఎమోషనల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆ రిఫరెన్స్ అంటే ఇంట్లోకి వెళ్ళి అడగపోయినా ఆ వీడియోస్ సముద్రంలో కానీ లేకపోతే కొన్ని సినిమాలు అవి చూస్తూ ఉంటాను. ఎమోషన్ తెచ్చుకోవడానికి ఖడ్గం మెయిన్ కదా అదొకటి. అవును, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నన్ను. ఓకే, ప్రొడ్యూసర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీ గురించి డైరెక్టర్ కానీ శివాజీ రాజా గారు కానీ వాళ్ళు చెప్పినటువంటి ఒక ప్రొడ్యూసర్కి హౌ బెస్ట్ హీ కెన్ ట్రీట్ హీజ్ యూనిట్ అనేటువంటి దాన్ని బట్టి కూడాను అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అది తెచ్చుకున్నందుకు ముందుగా కంగ్రాచులేషన్స్. ఒక పాన్ ఇండియా సినిమా ఫస్ట్ టైం చేస్తూ ఒక పాన్ ఇండియా సినిమాతో మీరు వస్తున్నారు. హౌ ద ప్రొడక్షన్ వెంట్ ఆన్ అండ్ హౌ ద డైరెక్టర్ హ్యాస్ ట్యాకిల్డ్ అండ్ ద హీరోస్ కోఆపరేషన్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ డైరెక్టర్ గారు నేను ట్రావెల్ అయ్యాం సార్. తర్వాత ఎవరైతే బాగుంటుంది అనుకునే ఫిల్టర్లో విజయరాజా గారు ఆయన బాడీ లాంగ్వేజ్ మాకు కావాల్సిన యాప్ట్ పర్ఫెక్ట్లీ హైట్ అండ్ వెయిట్.
సో ఆయన తీసుకున్న కోర్స్ కానీ యాజ్ ఈ సెడ్ ట్రైనింగ్ కానీ. సో ఇంకోటి మీరు చూసిన ఈ గ్లిమ్స్లో వాళ్ళ రన్నర్స్ యాక్టర్స్ కాదండి. సో ఐ థాట్ ఆఫ్ ఐ యాడ్ టు ద విజయ్. సో వాళ్ళు రియల్ అథ్లీట్స్ అండి. దెర్ ఆర్ వర్క్డ్ ఇన్ నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో. వాళ్ళు యాక్టర్స్ కాదు, ద రియల్ రన్నర్స్. సో వాళ్ళతో పోటీ పడి రన్ చేశారు ఆయన. సో దట్స్ వై ఐ వాంట్ టు హైలైట్ హిమ్. సో యూ మైట్ ఫర్గాట్ బట్ అండ్ అక్కడ కూడా రియల్ కోచ్. సో వీఆర్ ఆల్ టేకన్ రియల్ జెన్యూన్ పీపుల్ టు వర్క్. సో ఈ సినిమా మేము తీసుకోవడానికి ఛాలెంజింగ్ ఏమంటే, ఒక స్పోర్ట్స్ మాకు కూడా చాలా ఇష్టం స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. మేము క్రికెట్ రిలేటెడ్ యాజ్ విజయ్ సైడ్ చిన్నప్పటి నుంచి అందరూ ఆడుతూనే ఉంటాము ఏదో ఒక దాంట్లో. టైటిల్ మీరు అన్నట్టు అందరికీ ఛాలెంజింగ్ వచ్చింది సార్. 0 అనేది చాలా కన్ఫ్యూజన్. కొన్ని 2-3 ఫిల్టర్ చేసాము. బట్ డైరెక్టర్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్. ఆయనే ఈ విషయంలో నెగ్గాడు. యాక్చువల్గా చెప్పాలంటే మా సాయి గారు కూడా సాంగ్స్లో కొన్ని విల్ పిక్ అవుట్ సమ్ వర్డ్స్ అని అన్నప్పుడు కూడా మాకు అంత ఇంకా క్యాచీగా రాలేదు. సో అందరూ నెగిటివ్ అన్నట్టుగా అందరూ నెగిటివ్నే వైడంటివి తనికెళ్ళి బర్ని గారు చెప్పినట్టు. సో పాజిటివ్ సైడ్ మేము చూసాము. ఎప్పుడు మనం అందరిలో నెగిటివే చూస్తాం, బట్ వై డోంట్ థింక్ అబౌట్ ద పాజిటివ్. సో అదే మూవీలో మనం పాజిటివ్లో అన్ని పాజిటివ్ అనిపిస్తుంది. సో ఈ హీరో గారి కష్టం ఎవరు, మా బ్రదర్ చెప్పినట్టు శ్రీను గారు, ఎవరు అసలు ఆ పట్టి కట్టింది అది యాక్చువల్లీ రియల్. మనం అందరం అనుకుంటున్నాం పట్టి కట్టింది ఏదో సినిమాట్రిక్గా అనుకుంటాం, బట్ ఆయనకు రియల్ బొబ్బల్స్ పగిలిపోయినాయి యాక్చువల్లీ. మా నడవలేని ఇద్దరు పట్టుకొని వచ్చేసి క్యారీ-ఆన్లో కూర్చుని పెట్టేవాళ్ళము. మళ్ళీ ఆయన షార్ట్ రైడింగ్గానే మేము అప్పటికి నా కార్లో కొన్ని మసాజ్ రిలేటెడ్ పెయిన్ కిల్లర్స్ అవన్నీ పెట్టి మేము ఆయన ఎలా గెస్ చేశారో కానీ మసాజ్ చేసినట్టు అది మేము చేసామండి. ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో చాలా హార్డ్ వర్క్ చేశారు సార్ అందరూ, డైరెక్టర్ గారి నుంచి హీరో నుంచి. దిర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ ద క్రూ. దాము గారు కెమెరామెన్ ఎస్పెషల్లీ ఈజ్ టేకెన్ వెరీ కేర్ అబౌట్ ద మూవీ అండ్ షార్ట్స్ కానీ. అట్లాగే మా సాయి గారు నేను ఎలా కొట్టమంటే అలా కొట్టారండి. ఇంకా మళ్ళీ అసలు చితగొట్టారు అంటే నన్ను చెప్పొద్దు. యాక్చువల్ నేను చెప్పాను ది బెస్ట్ ఇప్పటిదాకా మీరు అన్నీ సుప్రీము, రాజా ది గ్రేట్ అన్నీ కొట్టారు కదా, దానికి మించి ఏం చేయగలరు అన్నాను. మీరు చూస్తారు మాస్టరు అంటాడు. సో ఓకే డార్లింగ్ అని చెప్పి ఆయన మామూలు కొట్టాడు. అసలు ఇంకా సాంగ్స్ మేము ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఇట్స్ ద ఫస్ట్ మీడియా ముఖంగా అందరికీ థ్యాంక్ యూ. నాకైతే హార్ట్ఫుల్గా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ. సో ఇది మీరు ఎట్లాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు ఆ పేరు మేము నిలబెట్టుకొని చాలా సాయశక్తులు కష్టపడుతూనే ఉంటాము. మీ సపోర్ట్ ఇంటరాక్షన్ ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ. ఎనీ క్వశ్చన్స్ లెట్ మీ నో. శివాజీ గారు సార్, యాక్చువల్లీ రీసెంట్గానే మురారి అప్పుడు అందరూ వీడియోస్ పెట్టారు కదా, మీ వీడియో కూడా చూశాను. చాలాసార్లు చెప్పారు కూడా, మాకు ఆ లొకేషన్కి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నాకు కొబ్బరి తోట దగ్గర చాలా మెమరీస్ ఉన్నాయి అన్నారు. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పటి నుంచి కూడా మిమ్మల్ని చాలా క్యారెక్టర్స్లో చూస్తూ మేము ఎంటర్టైన్ అవుతూ వచ్చాము. అమృతం సీరియల్ కానివ్వండి, ఏ క్యారెక్టర్ అయినా సరే బాగా ఇంప్రెస్ అవుతూ ఉన్నాం. సో మీ అబ్బాయి కెరియర్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్, చాలా వాల్యూ. తన స్టోరీ సెలెక్షన్స్లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు ఏంటి? దీనికన్నా ముందు ఒకటి చెప్పనమ్మా. దీంట్లో ఒక డైలాగ్ ఉంది. మేము రైలు వెళ్ళేటప్పుడు ఆ బాత్రూమ్ దగ్గర కూర్చునే వాళ్ళం, అక్కడే తినేవాళ్ళం. బాబా ప్రభు నీకు తెలిసే విషయాలు. నేను, కోటా గారు, బ్రహ్మానందం గారు, బాబు మోహన్ గారు, ఏవిఎస్ గారు ఆ పనులన్నీ చేసామమ్మా మేము. మాకు టికెట్ ఇచ్చేవారు కాదు. మద్రాసు నుంచి రాజమండ్రి షూటింగ్ ఉండేది, ఎక్కడో కాకినాడో. టికెట్ కన్ఫామ్ అని ఎక్కించేవారు. ఎక్కించాక అందరూ కూర్చునేవారు, మా బెడ్ ఉండేది కదమ్మా. మధ్యలో అక్కడ ఫుడ్ కొనుక్కుని ఆ బాత్రూముల దగ్గర తిన్న గ్యాంగ్లో మేము ఇప్పుడు చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నాం. మేము అంత కష్టపడితే ఈ స్థితిలో ఉన్నాం కదా. నేను ఫస్ట్ డే చెప్పింది ఏంటంటే ఇంత కష్టపడమన్నా, 0 నుంచి కష్టపడమని చెప్పా. అదే 0 ఈ సినిమా. అప్పుడే హీరో అవుతామని చెప్పా. డైరెక్టర్ గారు, మీరు ఈ స్క్రిప్ట్ తీసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే న్యూస్లో వచ్చే కథనాలు బట్ట, లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలా జరిగిందా ఏంటి? లేదు సార్, మా ఫ్రెండ్ అని కాదు, మా ఫ్యామిలీ మెంబర్లోనే. ఈ క్యారెక్టర్ నేమ్ కూడా రాధాకృష్ణ, ఒరిజినల్ పేరు అది. అతను బేసిక్గా రన్నర్, ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లేయర్లో తన కెరియర్ స్టాప్ అయింది. అక్కడ నుంచి తీసుకున్నాను. బేసిక్గా అతను మా ఫ్యామిలీ మెంబర్, మా బ్రదర్. అండ్ అతను కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్టెడ్గా ఉండి కొన్ని రీజన్స్ వల్ల తను వెళ్ళలేకపోయాడు. సో అక్కడ నుంచి చిన్న ఇన్స్పైర్ అయ్యడం. అండ్ మన స్టోరీ అంటే సినిమాకు ఒక స్టోరీ కావాలి, అది ఎమోషనల్గా. ఇప్పుడు మనం చూసే కమర్షియల్, ఇప్పుడున్న ఇండియన్ సినిమా స్టైల్ వేరు. ఇండియన్ సినిమాకు మనం రీచ్ అవ్వాలని అంటే మనకు కొంత కావాలి, మనకు మెటీరియల్ కావాలి. ఆ మెటీరియలైజ్ చేసుకొని చేసిన సినిమా.
అంటే ఇందులో సీఎంలే పిఎంలే తిడుతున్నట్టు ఉంది కదా డైలాగు. అది ఒక ఎమోషన్ అండి, జస్ట్ ఎమోషన్ అంతే. మనం మీరు చూస్తారు ఆ ఫ్లాగ్ తర్వాత వస్తుంది, దానికి మేము జస్టిఫికేషన్ అనేది ఆ ఫ్లాగే, దాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది. ఇంకోటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నప్పుడు మిగతా భాషల్లో ఉన్న యాక్టర్స్ని కూడా తీసుకుంటారు. అలా ఈ సినిమాలో ఎవరైనా ఉన్నారో ఓన్లీ మన తెలుగు వాళ్ళతోనే తీశారు? లేదండి, తెలుగు వాళ్ళని, కంప్లీట్ తెలుగు. ప్రొడ్యూసర్ గారు మీరు కర్ణాటక నుంచి వచ్చారు కదా ఇక్కడికి. అవునండి, అంటే నేను పుట్టింది పెరిగిందంతా ఇక్కడే, జాబ్ రీత్యా సెటిల్డ్ ఇన్ బెంగళూరు. కన్నడలో సినిమాలు చేశారు కదా, అవును. అక్కడ ప్రొడక్షన్కి ఇక్కడ ప్రొడక్షన్కి తేడా ఏంటి సార్? కాస్ట్ ఎక్కడ ఎక్కువ ఉందంట? సో యాజ్ అ ప్రొడక్షన్లో ఇక్కడ వేతనాలు కానివ్వండి, భత్తాలు కానివ్వండి, అదర్ ఎక్స్పెన్సివ్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ మన ఆంధ్ర తెలంగాణలో కంపేర్ టు బెంగళూరులో. ఇండస్ట్రీ అంత నాట్ అప్ టు ద స్కేల్, బట్ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. కాంతార కావచ్చు, కేజీఎఫ్ కావచ్చు, అలాంటి సినిమాలు జస్ట్ దేర్ ఐ ఏబుల్ టు లుక్ బ్యాక్ ఫర్ కర్ణాటక మూవీస్ చూస్తున్నారు. బట్ బేసిక్లీ నేను తెలుగువాడిని, పక్కా తెలంగాణ వాడిని. సో అక్కడ సెటిల్ అయ్యాను కాబట్టి అందరూ బెంగళూరు అని పేరు పడిపోయింది, గ్రీన్ హోల్డర్గా అయిపోయింది. కానీ మనది లార్జెస్ట్ ఇండస్ట్రీ కంపేర్ టు ఇప్పుడు మనం చూస్తుంటే, మన ఐ కాంట్ సే బాహుబలి కావచ్చు, RRR కావచ్చు, దెర్ ఆర్ ఆల్ మెనీ మూవీస్ ఆర్ కమింగ్ అప్, రైట్? సో అందరూ మన వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక కావచ్చు, అదర్ ఆల్ సరౌండింగ్ రాష్ట్రాలు కావచ్చు, అదర్ కంట్రీస్ కావచ్చు, దే ఆర్ లుకింగ్ ఫర్ తెలుగు మూవీస్. సో అందరూ తెలుగు మూవీస్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ కావడానికి కూడా అదే కారణం సార్. సో వై డోంట్ వీ ప్రమోట్ పాన్ ఇండియా లెవెల్ ఫర్ తెలుగు పీపుల్? అది అందరూ, అది కామన్, ఇస్ అ బిజినెస్ పర్పస్. అందరూ అన్నీ మీరు అన్నట్టు క్వశ్చన్కి అందరూ వై డోంట్ టు టేక్ డైరెక్టర్ అడిగినట్టు అందరూ వేరే వేరే స్టేట్ వాళ్ళని ఎందుకు తీసుకోకూడదు? సో పాన్ ఇండియా అన్నప్పుడు ఇస్ అ కామన్. బట్ మనము మన వాళ్ళకి తెలుగు వాళ్ళ సత్తా ఏంటి? వై కాంట్ వి రీచ్ వితౌట్ ఎనీ లైక్ ప్యాడింగ్ అదర్ ఆర్టిస్ట్ ఫర్ ద అదర్ స్టేట్స్? సో వాళ్ళకి మన సత్తా ఉన్నప్పుడు, మన సినిమాలు మన ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ సపోర్ట్ ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ విల్ స్కేల్ అవుట్. డెఫినెట్లీ మనది, ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఇస్ యూనివర్సల్ సబ్జెక్ట్, కరెక్ట్ కదా? స్పోర్ట్స్ వాళ్ళు అక్కడంటే ఏం లేరు, ఇక్కడంటే ఏం లేరు, అక్రాస్ వరల్డ్ వైడ్ ఉన్నారు. సో మనం ఇంతకుముందు స్టేడియంలో డైరెక్టర్ గారు చెప్పినట్టు కోచింగ్ తీసుకున్నప్పుడు ఈ సెడ్ వన్ వర్డ్, దిస్ మూవీ వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకటి ఇది ఒక యూనియన్ మెంబర్షిప్గా వాళ్ళకి ఒక యాప్ ఉంది. సో దిస్ మూవీ డెఫినెట్లీ వితౌట్ అవర్ ఇంటెన్స్ వాళ్ళే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో దట్స్ అబౌట్ ద స్పోర్ట్స్ స్ట్రెంగ్త్ అబౌట్ ద మూవీ. సో వాళ్ళే మనకు అప్డేట్ చేశారు. దే మూవీని ఎక్కడికో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీరు చూస్తారు మూవీ, బట్ జస్ట్ వీఆర్ లుకింగ్ అవుట్ ద ఇండియా లెవెల్ నౌ. థ్యాంక్ యూ సార్. సార్ 5 భాషల్లో వస్తుంది. మీరు ఏమైనా మ్యూజిక్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారా, లేదా రెగ్యులర్ కొట్టినట్టు కొట్టేయారా? అంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ కొట్టడం అనేది బాగోలేదండి, ఎందుకంటే అది అలవాటు అయిపోయింది అందరికీ మ్యూజిక్ కొట్టడం. మాస్టర్ అంటాడు ఇట్లా, ఏం లేదు, ఇది ఒక డిఫరెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ కదా, రెగ్యులర్గా మనం చేయలేం. ఎందుకంటే కానీ ఆ లవ్ వచ్చినప్పుడు మళ్ళీ కామన్ లవ్ సాంగ్ ఉంటుంది. కానీ ఎమోషన్ వైజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా మటుకు అంటే ఎమోషనే చెప్పాలి. ఎందుకంటే తను ఆ జీరో, ఆ రన్నింగ్ కానీ, తను పడే మధ్యలో కష్టం కానీ, అసలు తను ఇక్కడికి వచ్చేటోడికి మళ్ళీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందనేది ప్రతిదీ ఇది ఒక పెద్ద టాస్కే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా చూపిస్తాను అంటున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషలకి తగ్గట్టే కొట్టాలి ఆయన చెప్పినట్టు. విజయరాజ్ హాయ్ అండి. సార్ హాయ్ అండి. గ్లిమ్స్ చూస్తే మీ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. ఇంతకుముందు జరిగిన 2-3 సినిమాల్లో కొంచెం అనుకున్న ఫలితం రాలేదు, కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ 2 ఇప్పుడు నేర్చుకున్నది ఏంటి? అప్పటికి మిస్ అయింది, ఇప్పుడు మీరు ట్రాక్లో పడడానికి ఏం చేశారు? సార్ మెయిన్ కదే సార్. ముందు అంటే చేసిన కాన్సెప్ట్స్ కానీ దాని తగ్గట్టు, అంటే ప్రీవియస్ మూవీ చేసింది దాంట్లో నా క్యారెక్టర్ ఏంటంటే డైరెక్టర్ని. సో దాని తగ్గట్టు వచ్చేసాను. సో ఆ టైంలో నేను మధ్యలో 1 year బ్రేక్ తీసుకున్నాను కంప్లీట్గా. అంటే వస్తే, ఎందుకంటే ముందు ఓపెన్ సీక్రెట్, అంటే సీక్రెట్ ఏం కాదు, ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే అనుకున్నంత ఆడలేదు సినిమాలు. సో ఉంటే ఇక్కడ కట్టి నిలబడదాం, లేకపోతే ఇంట్లో కూర్చుందాం అని చెప్పి వెయిట్ చేసేసరికి ఇలా ఈ కథ వచ్చిందండి. సో ఇంక ఎట్టి పర్సెంట్ ఇది మనం ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి దాని గురించి ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఆల్ ది బెస్ట్ అండి. శివాజీరాజే గారు సార్, ఒక క్వశ్చన్ అండి. అంటే మీరు 2004 నుంచి మా అసోసియేషన్లో ఉన్నారు, డిఫరెంట్ పొజిషన్స్లో డైరెక్టర్. ఇప్పుడు మా అసోసియేషన్ ఒక స్తబ్దతలో ఉందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మీరు 20 years నుంచి మా అసోసియేషన్లో ఉన్నారు కాబట్టి దానికైనా చెప్పగలిగితే చెప్పండి. లేదా సార్, ఏ అసోసియేషన్ అయినా ఏదైనా సరే పేదవాళ్ళని కాపాడేటట్టు, వాళ్ళు 2 పూటలు తినేటట్టు, వాళ్ళు మొహాల్లో నవ్వుతూ ఉన్నట్టు చూసేవాళ్ళే ఉండాలి. అప్పుడే అసోసియేషన్ పేరు వస్తుంది, ఆ ఇండస్ట్రీకి కూడా పేరు వస్తుంది కదండి. నేను అంతగా నేను కోరుకున్నాను, ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా, ఎవరు సెక్రటరీ ఉన్నా
నేను ఒక మధ్యతరగతి వ్యక్తిగా వచ్చాను కాబట్టి నేను అవన్నీ చేయగలిగా. అవును, బాగుంటుంది, అందరూ బాగుంటారు. థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ మన భీమవరం ఉంది, వెస్ట్ గోదావరి, అర్థమైపోయింది. మీ ఊర్లో మూవీలోని బీజిఎం శ్రీమంతుడు మూవీలోని బీజిఎం లాగా ఉంది. ఎందుకంటే అట్లా పరిగెత్తాలంటే ఇంకా అలానే చేయాలి, అక్కడ ఆయన సైకిల్ దొంగతారు కాబట్టి. కానీ అలా ఏముండదు బ్రో, ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇన్స్పైర్ అవటం వేరు, కాపీ వేరు. ఈ మధ్య అంటే రెడీగా ఉన్నారు కదా మీరు అందరూ, అట్లా వేయంగానే వేసేస్తారు కాబట్టి టెన్షన్ అది మ్యాక్సిమం 100 సార్లు ఆలోచించుకొనే బయటకు వస్తున్నాం ఈ మధ్య. ఎందుకంటే మన పాటని మనం కంపోజ్ చేసుకున్నాక మనమే 10 రోజులు వింటున్నాం. ఇంతకుముందు నేను మీకు అందరికీ తెలుసు, అన్నయ్య వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్న అందరికీ, ఒకటే ఇయర్లో నేను 16 సినిమాలు చేశాను. ఒకటే మంత్లో 5 బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చేశాను. అంత స్పీడ్గా ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం నాకు మటుకు పాపం అందరు క్షమించారు, నా ట్యాగ్ కాపీ అనేది మ్యాక్సిమం వదిలేశారు, పోల్నే పాపం అన్నట్టు మనం. లేదంటే అది ఎక్కడ అది అదే చెప్తున్నాం కదా, ఇన్స్పైర్ అవ్వటం వేరు, మామూలుగా ఫ్లోలో అంటే కొన్నిసార్లు తప్పదు. ఎందుకంటే డైరెక్టర్కి ఇప్పుడు మావాడు చాలా ఇది అనుకున్నా అంటే ఇంక ఇదే. ఎందుకంటే 0 టైటిల్ మార్చడానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అందరం ట్రై చేసాం, అస్సలు ఎందుకంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అది చాలా పాటల్లో కూడా ఎక్కడొక్కడ ఒక పదం ఉన్నా పట్టుకుందాం, టైటిల్ మారుద్దాం అని తెగ ట్రై చేశాను నేను కూడా, కానీ వర్కౌట్ అవ్వలే. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు అట్లాంటివి ఖచ్చితంగా పడతాయి, అది టైం అంతే. కానీ బై లక్ బయటకు వచ్చుతున్నాం జాగ్రత్తగా. విజయ్ గారు హాయ్ హాయ్ సార్, మీరు ఫస్ట్ పాన్ ఇండియా సినిమాకి 0 అని టైటిల్ పెట్టగానే మీ ఫీలింగ్ ఎలా అనిపించింది మీకు? సరే, అది ఇందాక మన సాయి కార్తిక్ గారు చెప్పినప్పుడు చాలా ట్రై చేసామండి టైటిల్ మార్చడానికి. బట్ రోజు టాపిక్ జరిగేది, డైలీ దీని గురించే మాట్లాడాను, ఏం చేద్దాం అని చెప్పి. ఆ లిరిక్స్లో కూడా చాలా ఎతికే ఉండే టైటిల్స్. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ చూసాక మాకు ఇంకా ఇది తప్పితే వేరే యాప్ట్ అని ఏమనిపించలేదు. సో అందుకే ఇంకా ఫిక్స్ అయిపోయాం. చాలా బలమైన టైటిల్స్ అంటే అసలు రుధిరం అని అట్లా అని పాటల్లో అసలు తెగ వచ్చిన పట్టుకున్నామే కానీ అస్సలు. ఎందుకంటే అయితే 0 అనేది ఇంకా అతను రౌండ్ కూడా రౌండే కదా, రన్నింగ్ రౌండ్, ఇంకా ఫైనల్గా ఇంకా అలా ఫిక్స్ అవుదాం అనుకొని ఇంక ఇతను వదిలేసాం అనమాట డైరెక్టర్. డైరెక్టర్ గారు, మీ స్టోరీకి విజయ్ గారిని హీరోగా ముందే అనుకున్నారా లేదా తర్వాత అప్రోచ్ అయ్యారా? విజయ్ గారిని హీరోగా ఎందుకు అనుకున్నారు ఒకవేళ అనుకుంటే? ఎస్, ఇది స్టోరీ నేను ప్రొడ్యూసర్ గారు కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమే సెర్చ్ చేస్తున్నాం ఒక హీరో కోసం. ఎలాంటి హీరో అయితే చూసాం కొంతమందిని, బట్ ఆ ఫిట్నెస్ అది కావాలి. షార్ట్ టైం ఒక 2 monthsలో స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఆ ఫిట్నెస్ అది కావాలి. ఒకసారి మేము విజయ్ని ఆఫీస్కి రమ్మని కాల్ వచ్చినప్పుడు తను వచ్చాడు. ఎలా వచ్చాడని అంటే ఆల్రెడీ ఒక అథ్లీట్లా వచ్చాడు. చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, అది మాకు పట్టేసింది. సో అలా అప్పుడే చెప్పేశాను, స్టోరీ తను ఓకే చేసుకుంటే ఈ అబ్బాయిని ఫైనల్ చేద్దాం సార్ అని ప్రొడ్యూసర్ గారితో చెప్పాను. ఫస్ట్ వినకముందు కథ వినకముందు, ఆ తర్వాత యాజ్ యూజువల్ కథ చెప్పాను. తను కూడా అదే టైంలో సార్ నేను స్పోర్ట్స్లో ఏదైనా ఒక మంచి స్పోర్ట్స్ కథ బాగుంటే స్పోర్ట్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను సార్ అని చెప్పాడు. సో లక్కీగా మేమిద్దరం అదే ట్రావెల్ చేస్తున్నాం. విజయ్ గారు, సో యూ లుక్ వెరీ న్యాచురల్, లైక్ పక్కింటి అబ్బాయి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్క ఎమోషన్ని కూడా బాగా క్యారీ చేశారు. థ్యాంక్ యూ. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే కొంచెం కాంట్రవర్సీ సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. సో ఎందుకని ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు? కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. అంటే బేసిక్గా ఇప్పుడున్న కాంపిటీషన్లో ఏదో ఒకటి చేస్తే కానీ బయటికి రాలేకపోతున్నాం. సో ఐ థాట్ ఇలాంటిది ఏమైనా బయటకు వస్తే అట్లీస్ట్ కొంచెం ఒక 10 మంది ఒక 5 చూస్తారు మనల్ని ఒక ఉద్దేశంలో తీసుకున్నది ఇది. సో మీరైతే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశారని చెప్తున్నారు డైరెక్టర్ గారు. సో మీకు ఏ సీన్ బాగా కష్టం అనిపించింది, అబ్బా ఇది నేను చేయలేను అని డైరెక్టర్ గారితో షేర్ చేసుకున్న విషయం ఏంటి? మెయిన్ ఇవాళ ఇప్పుడు గ్లిమ్స్లో చూసిన ఫస్ట్ షార్ట్స్ ఉన్నాయి కదా, స్టేడియం షార్ట్స్, అది యాక్చువల్గా గుంటూరు నేషనల్ ట్రాక్లో చూసాం. అది అక్కడ ఏంటంటే నాకు ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల కాళ్ళకి దెబ్బ తగిలి షూ వేసుకోను. సో నిజంగా అది కింద అది ఏం లేకుండా చేయడం వల్ల కొంచెం ఆ హీట్ కానీ సరిగ్గా సమ్మర్ టైం అది, అప్పుడు ఆల్మోస్ట్ గుంటూరులో 46-47 degrees ఉంది. సో ఆ టైం పైగా 3 days అంతా చేసాం ఎపిసోడ్ అది. ఆ 3 days దానివల్ల ఇది అయింది. సో వాట్ వాజ్ యువర్ మెయిన్ ఎయిమ్ టు బికమ్? యాక్టర్ అండి. అంటే మీ నాన్నగారి ఫోర్స్ వల్ల వచ్చారా లేకపోతే ఇష్టంతోనే వచ్చారా? లేదు, ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి అంటే అదే ఇంట్లో ఉండడం వల్ల నాకు కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చిన్నప్పటి నుంచి అదే ప్యాషన్తో వచ్చాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సార్, ఇది డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారిని ఎవరైనా చెప్పచ్చు. బేసిక్గా ఇండిపెండెన్స్ డే అనగానే మనం పొగుడుతూ ఏదో మన కంటెంట్ని ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు.
రావడమే కాంట్రవర్షియల్ టాపిక్ తోటి. అంటే బేసిక్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆఫ్ ది రికార్డ్గా కూర్చున్నప్పుడు ఇండియా అలా నాశనం అయిపోతుంది, ఇలాంటి టాపిక్స్ మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇంత రిస్కీ పాయింట్తో మనం వెళ్తున్నాం అని అనిపించలేదా, లేకపోతే కాన్షియస్గానే తీసుకున్న డెసిషన్ ఇది? రిస్కీ పాయింట్ అని ఏం ఫీల్ అవ్వలేదు సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ ఉంది సార్, మన పేరెంట్స్ మన మీద కోపడతారు కొన్ని సందర్భాల్లో, మళ్ళీ దగ్గరికి తీసుకుంటారు. మనం కూడా కొన్ని సందర్భాల్లో కొంచెం రియాక్ట్ అవ్వచ్చు, పేరెంట్స్ కానీ కొంచెం అగెనిస్ట్గా వెళ్తాం. అలాంటి సిచ్యువేషన్ని ఒక ఇండియన్ టార్గెట్ చేసి నేను ఇండియాలో పుట్టినందుకు ఇదిగా ఉన్నాననే డైలాగ్ కోసం అదొక ఎమోషనల్గా చెప్పిన ఒక డైలాగ్ మాత్రమే. అంటే యాజ్ ఎ పేరెంట్స్తో మనం ఎలా అంటాం, ఓ నాన్న నువ్వు ఇప్పుడు ఎప్పుడు ఇంతే అని ఒక సందర్భంలో మనం మాట్లాడతాం, అలాంటి ఒక ఎమోషన్. అంతేకాని ఇప్పుడు పేరెంట్ ఇండియా అనేది మన ఫ్యామిలీ, మన మన ఇల్లు అనుకుంటే పేరెంట్స్కి చిల్డ్రన్కి ఉండే రిలేషన్ ఇది, అంతే అండి. సో సాయి కార్తిక్ గారు హాయ్ అండి. విజయ్ గారు, దిస్ ఈజ్ రాణి. Hi. సో ఆల్ ద బెస్ట్ ఫస్ట్ యువర్ Thank ఫస్ట్ you. మూవీ. స్క్రిప్ట్స్ చాలానే వినుంటారు ఫస్ట్ మూవీ కోసం. సో ఒకవేళ వినుంటే ఈ స్టోరీయే ఎందుకు సెలెక్ట్ చేశారు? అదే అండి బేసిక్గా కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇందాక యాక్చువల్ ఆయన అడిగిన క్వశ్చన్ కూడా బేసిక్ మనం ఒకవేళ చూస్తే మీరు అడిగిన క్వశ్చన్కి నేను జెన్యున్గా ఈ టీజర్ చేసే ముందు ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు అసలు బేసిక్ కూర్చొని నిజంగా ఆలోచించారు. నిజంగా వాళ్ళ దేశభక్తి ఎవడుకుంటుంది. నాకు తట్టింది అయితే నిజంగా ఇద్దరే. ఒకటి మన సోల్జర్స్కి, దేశానికి కాపలా కాసే సోల్జర్స్కి, ఇంకోటి దేశం జెండా ఎగిరినప్పుడు గర్వపడే అథ్లీట్స్కి. ఇలా కాకుండా నిజంగా అసలు దేశభక్తి ఎవడుకుంటుంది. లేకపోతే మనం అందరం రెగ్యులర్గా ఇండియాని ఎప్పుడు అంటాం, ఈదర్ వరల్డ్ కప్స్ అప్పుడు ఇండియాని ఎగురుతాం కానీ, లేకపోతే August 15th ఆర్ Jan 26th దేశం గుర్తొస్తుంది కానీ, రెగ్యులర్ టైంలో నిజంగా మనం ఎవరు ఇండియా ఎగరం. వీళ్ళిద్దరికి మాత్రమే ఏదర్ సోల్జర్ కానీ లేకపోతే అథ్లీట్స్, అంటే ఇండియా కోసం దేశం కోసం ఆడే ఎవరైతే ఉంటారో ఈ ప్లేయర్స్ అందరూ, వాళ్ళిద్దరికే నిజంగా దేశభక్తి ఉందని నా ఫీలింగ్. సో ఇలాంటి కాన్సెప్ట్ దొరికినప్పుడు నిజంగా ఓకే, వాళ్ళ పెయిన్ ఏదైతే ఉందో మనం ఎందుకు చెప్పకూడదు బయటికి అన్న ఉద్దేశంలో చేసిందండి ఇది. సాయి కార్తిక్ గారు హాయ్ అండి. హాయ్ అండి. యాక్చువల్లీ ఒక రిలీజ్ ఉంది మీకు కన్నడలో, అండ్ మీరు ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఇక్కడ ప్రమోట్ చేయడానికి వచ్చారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ. అండ్ కన్నడలో బ్లాక్ బస్టర్స్, అంటే లాస్ట్ టైం గోల్డెన్ స్టార్కి ఒక బ్లాక్ బస్టర్, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్ చేస్తున్నారు. అవునండి. అండ్ ఏంటి ఈ సినిమా గురించి ఒకసారి చెప్తారు? ఏం లేదండి, అంటే కన్నడ చేస్తూ ఉన్నా. ఇప్పుడు ఈ సినిమా అంటే ఇప్పటిదాకా అదే మాట్లాడుతున్నాం. ఏంటంటే జీరో అనేది తను చెప్పినట్టు చాలా ఒక ఎమోషన్ ఉన్న ఒక అథ్లెట్ మూవీ. ఎందుకంటే తను రియల్గా కూడా చాలామంది బయటికి రాలేక, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా అన్నీ లేక చేస్తున్న ఒక దాన్ని ఈ డైరెక్టర్ ఈ కథను చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా తీశారు. నాకు తెలిసి విజయ్కే ఫస్ట్ మా అందరికన్నా కూడా ఎక్కువ పేరు వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా చూశాక శివాజీ రాజు గారు మా అన్నయ్యకి ఫుల్గా మంచి కొడుకున్న కన్నారని వస్తుంది. యాక్చువల్లీ అంటే కోవిడ్ రాకముందు వి ఎక్స్పెక్ట్ లైక్ యూ కంప్లీటెడ్ 100 మూవీస్ కంప్లీట్ చేస్తారని అనుకున్నాం. నియర్లో బట్ కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయింది. సో అది జీరోతో ఇంకొంచెం ఫాస్ట్ అయిపోతుందని అనిపిస్తుంది. మళ్ళీ ఈ ఇయర్ బాగా స్టార్ట్ అవుతుందండి. అంటే అదే అన్నట్టు అందరూ అడుగుతున్నారు ఏంటి గ్యాప్ ఇచ్చామన్నారు, ఇవ్వలే, వచ్చింది అది వచ్చిందట తీసుకున్నా. అంటే కొంచెం గ్యాప్ ఇస్తే బుర్ర కూడా కొంచెం మరి అంటే 100 ఓవర్ స్పీడ్ అయిపోయింది. అది కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేద్దామని. అంటే ఇంతకుముందు మా శేఖర్ని వంశీని పొద్దున్న లేస్తే రోజుకు ఒక 5-6 సార్లు కలుస్తుండేవాడిని. ఇప్పుడు ఇంకొంచెం గ్యాప్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇంకో కంటిన్యూ ఈ ఇయర్ నుంచి ఫుల్ స్టార్ట్. మళ్ళీ ఈ ఇయర్ ఇప్పటికే ఒక 7 మూవీస్ ఉన్నాయి, వచ్చేద్దాం నెక్స్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, యాక్చువల్లీ స్పోర్ట్స్ డ్రామా ఇలాంటి జానర్లో మనకు బాలీవుడ్లో ఎక్కువ వస్తాయి, బట్ మనకు తెలుగులో చాలా తక్కువ వస్తున్నాయి. అండ్ దీన్ని పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ మీరు ఇన్సిడెంట్స్ చెప్పారు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. సో యాక్చువల్ రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా ఈ మూవీ మేకింగ్ పరంగా హాలీవుడ్ మూవీస్ నుంచి ఏదన్నా? సారీ అండి, అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఇన్స్పైర్ అవ్వడం వేరుంటుంది. నేను ఇన్స్పైర్ అయి చేశాను ఈ కథని. సో బాలీవుడ్లో కూడా వచ్చింది బాగ్ మిల్కా బాగ్, అది కూడా మిల్కా సింగ్ బయోగ్రఫీ. అది దానికి దీనికి ఒక రన్నింగ్ అనే ఒక పదం తప్ప దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. అందులో నాకు బాలీవుడ్లో కూడా నేను పూణేలో అక్కడ నా ఎడ్యుకేషన్ అంతా అక్కడ జరిగింది. నాకు పూణే బాలీవుడ్ బాగా ఇది. సో అక్కడ నాకు ఎక్కువ సినిమాలు కూడా రన్నింగ్ మీద పెద్దగా ఏం లేవండి. మన తెలుగులోనే అశ్విని ఇలాంటి సినిమాలు ఉన్నాయి, బట్ అక్కడ ఏం లేవు. బాగ్ మిల్కా బాగ్ అనేది ఒకటి, మిల్కా సింగ్, సో అదొకటి. సో కొన్ని షార్ట్స్ ఇన్స్పైర్ అండి. డెఫినెట్లీ బాగ్ మిల్కా బాగ్ నుంచి కొన్ని షార్ట్స్ నేను తీసుకోవడం జరిగింది. అంటే యాజ్ ఇట్ ఈస్ కాకుండా ఒక ఇన్స్పైర్ అయిన తర్వాత మన మేకింగ్ స్టైల్ మనకు ఉంటుంది కదా, అలా చేసిందని.
బికాస్ ఎందుకంటే ఇట్స్ ఏ టఫ్ సబ్జెక్ట్ కదా Yes, ఫస్ట్ yes, yes. డెబ్యూటెంట్గా. Yes. సో అండ్ మీ ఇద్దరు హీరో గారు మీరు అవును. అండ్ హీరో గారు మీరు చాలా ఈ పాత్రకు చాలా రిఫరెన్సెస్ తీసుకుంటారు కదా. అవును సార్. మీరు ఆ ఫస్ట్ సీన్ కూడా ఆ ట్రాక్ సీన్ టఫెస్ట్ అని చెప్పారు. బట్ వాట్ వాస్ అ మెమరబుల్ సీన్ మొత్తం మూవీ మొత్తంలో మీకు? మొత్తం మూవీలోనా యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారితో చేసిన ఆమని గారితో చేసిన సీన్స్ అన్నీ చాలా మెమరబుల్ అండి, ఎందుకంటే లెజెండరీ యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్స్ నాట్ అంటే అందరికీ దొరికే అవకాశం కాదు కదా. సో ఆ ఎపిసోడ్స్ అన్నీ చాలా మెమరబుల్. లెజెండ్ని ప్రతిరోజు మీ ఇంట్లోనే మీ పక్కనే చూస్తూ ఉన్నారు. ఫస్ట్ అది ఇంట్లో లెజెండ్ ఇది. ఇంట్లో ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి. సార్ జీరో అని పెట్టాడు. నేను వెంటనే మా శ్రీకాంత్కి మా కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్కి పంపించాను. జీరో ఏంట్రా జీరో ఏమవుతుంది అన్నాడు. సరే అన్నాక అలాగే ప్రొడ్యూసర్ గారు బెంగళూరులో ఎవరికో ఫ్రెండ్ చెప్పారు, జీరో ఏం బాగుంటుందండి, జీరో ఏంటి అన్నారు. ఇలా మొత్తానికి జీరో బాగాలేదు అనుకుని ఆయన ఒప్పిందామని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ జీరో కొంచెం బాగాలేదు, పేరు మార్చవచ్చు కదా అంటే మార్చమంటారా? సరే సార్ మార్స్తాను అని. ఏం మార్చారు అని అడిగాడు. జీరో సార్. అయిపోయాక ఆయనకు ఒక ఐడియా వచ్చింది, పెద్ద అయినా శివాజీ గారితో చెప్పిందాం అని. ఫైన్ బార్ నీకు వచ్చి, సార్ మీరన్నా చెప్పండి సార్, మేము అందరం చెప్పాము అంటే నేను పిలిపించి నన్ను జీరో ఉన్న దాంట్లో ఏదో నెగిటివ్ ఉన్నట్టు ఏదో ఫీల్ అవుతున్నారు అందరూ. పైగా బాబు సినిమా కదా, జీరోతో స్టార్ట్ అవటం ఏంటి, హిందీలో కూడా ఒకటి వచ్చినట్టు ఉంది, జీరో స్టార్ట్ అవుతుంది. సార్ మీరు చెప్పారు కదండి, నేను డెఫినెట్గా మార్చేస్తాను సార్, ఈవినింగ్ ఫోన్ చేస్తా అన్నాడు. ఈవినింగ్ ఫోన్ చేశాడు. ఏమ్మా మార్చావన్నాను. మార్చాను సార్ అని. ఏంటన్నాడు. 00 అన్నాను. కాస్త జీరోనే సార్ అన్నాడు. ఇంకా నేను ఫిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి, ఏం మార్చకమ్మా జీరోనే ఉంచని చెప్పాను. ఎందుకంటే తను ఎలాగా మార్చాడు కాబట్టి. అవును, ఇందాక భరణి గారు చెప్పినట్టు 0+0=0నే అయినట్టు, ఆయన 0 నుంచి రాలేదు. డైరెక్టర్ దగ్గర ఉండవలసిన లక్షణం కూడా ఏంటంటే, తను వాడు పట్టుకున్నాడు అంటే డైరెక్టర్ క్యాప్టెన్, దాని వాడు పట్టుకున్నాడు అంటే తనకి ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మీద. ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ గారు పోతే డబ్బులు పోతాయి, హీరో పోతే ఈ సినిమా పోతే ఇంకోటి వస్తుంది. కానీ డైరెక్టర్ ఎలా కాదు, ఫస్ట్ సినిమా సాలిడ్గా పడితేనే లైఫ్ లాంగ్ ఉంటారు ఇక్కడ. ఆల్ ది బెస్ట్ అన్న. దట్ షోస్ ద కన్విక్షన్ ఆఫ్ ద డైరెక్టర్. యా, సో మనం జీరోకి సంబంధించి ఇవాళ జస్ట్ గ్లిమ్స్ మాత్రమే చూసాము. అండ్ గ్లిమ్స్తో పాటు మీ అందరు ఇప్పుడు ఇంటరాక్షన్లో మీ మాటల ద్వారా మీ కన్విక్షన్ ఇంకా క్లియర్గా అర్థమైంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ కన్వే అయింది అని చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన ఉన్న టీం మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ కాన్వర్జేషన్ ఇంటరాక్షన్ విత్ ద టీమ్. సో సార్ 1 సెకండ్ ఒకసారి క్లోజ్ చేసే ముందు యూవీ మీడియా సార్ వెంకటన్న థ్యాంక్ యూ సో మచ్, చాలా షార్ట్ టైంలో చాలా బాగా చేశారు ఈవెంట్. అండ్ మెయిన్ సపోర్ట్ వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. అందరికి ఒక మాట చెప్పాలి కదా, జీరో అంటారు కదా, జీరోలో ఒక హీరో పేరు ఉంది, అది మీరు గెస్ చేసే ఉంటారు. హెచ్ని కొంచెం 60 degreesకి మార్చండి, జెడ్ని ఫస్ట్ వర్డ్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ కమింగ్ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీ ఇండియన్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yes, thank you so much everybody for joining us and making this event successful. Happy Independence Day to all the Indians. Thank you.